Hello, hi, welcome all the competitive various and would-be-teachers. This is your Kiran Kodmuru. ఎస్ మెథడాలజీ మారినటువంటి సిలబస్కి అనుగుణంగా అండ్ అదేవిధంగా ఓల్డ్ సిలబస్లో కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయండి. ఆ మెథడ్స్ గురించి యాక్చువల్గా మనకి ఏదైతే కొత్త తెలుగు అకాడమీ బుక్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ సిలబస్లో పెట్టాడో కొత్త తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మెథడ్స్ అయితే లోపించాయండి. ఆ మెథడ్స్ ఏంటి వాటి గురించి అయితే క్లియర్గా చూద్దాం. సో మరి ఎందుకు దీనికి బోధన అభ్యసన పద్ధతులు ఏవైతే ఉన్నాయో సో ఎస్పెషల్లీ మెథడ్స్కు ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు, సో దీంట్లో నుండి ఏరియాను డెఫినెట్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. ఈ పద్ధతులను ఎందుకు ఎగ్జామ్లో దీని నుండి క్వశ్చన్ అడుగుతాడంటే, రేపు మనకి జాబ్ వచ్చిన తర్వాత ఒక క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆ విద్య యొక్క లక్ష్యాలు కావచ్చు, మన యొక్క బోధన ఉద్దేశం కావచ్చు, మీ బోధన లక్ష్యాలు కావచ్చు, లేకుంటే ఆ పాఠ్యాంశం యొక్క లక్ష్యాలు కానివ్వండి, పర్ఫెక్ట్గా సాధించాలంటే వాటిని పర్ఫెక్ట్గా విద్యార్థులు ప్రవర్తన మార్పులు తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మనం ఏ మెథడ్ ఫాలో కావాలి, మన బోధన ఏ రకంగా ఉండాలి, సో బోధించేటువంటి పద్ధతి ఏ రకంగా ఉండాలి, ఏ విధంగా అయితే మనం యొక్క పాఠ్యాంశం యొక్క లక్ష్యాలని సాధించవచ్చు అనేటువంటి విషయం కంపల్సరీ ఒక ఉపాధ్యాయునిగా కాబోయే ఉపాధ్యాయుని కంపల్సరీ తెలిసి ఉండాలి. అందుకనే దీనిపైన ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటారు. ఖచ్చితంగా ఏరియా నుండి మెథడ్స్ నుండి డెఫినెట్గా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. రైట్. మరి ఈ పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయని చూసినట్టయితే రెండు రకాల పద్ధతులు ఉంటాయి మేజర్గా మనకి. సో ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే టీచర్ సెంట్రిక్గా ఉంటాయి, అంటే ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడనమాట. అంటే ఉపాధ్యాయుని యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, విద్యార్థికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇది కొన్ని రకాల బోధనా పద్ధతి. సో పూర్వకాలంలో చూసినట్లయితే మేజర్గా ఏంటంటే మనకి ఈ యొక్క ఉపాధ్యాయుడిని సెంట్రిక్గా, అంటే ఉపాధ్యాయుని కేంద్రంగా చేసుకొని బోధనా పద్ధతులు ఉండేవి. అంటే ఉపాధ్యాయుడు ఎవ్రీథింగ్. సో కీ రోల్ అనేది ఎవరండి ఇక్కడ, ఉపాధ్యాయుడు రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. సో తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని విద్యార్థులు కామ్గా కూర్చొని వినాలి, ఆ జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. విద్యార్థికి ట్రాన్స్ఫర్ అంటున్నాను నేను, ఓకేనా. అభ్యసనం అనేది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ఆ జ్ఞానం అనేది. సో అలా మనకి టీచర్ సెంట్రిక్గా కొన్ని మెథడ్స్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉంటాడు, అంటే ఉపాధ్యాయుడు ఒక గైడ్ లాగా ఉంటాడు, ఉండి విద్యార్థి యాక్టివ్గా ఉంటాడు ఇక్కడ. సో ఈ రకమైన పద్ధతులు రెండవ రకం. ఒకటి ఏంటంటే ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉండేటువంటి పద్ధతి, రెండవది ఏంటంటే విద్యార్థి యాక్టివ్గా ఉంటాడు ఇక్కడ. సో విద్యార్థి యాక్టివ్గా ఉంటాడు. సో ఉపాధ్యాయుడు కంప్లీట్గా పాసివ్గా ఉండడు, అంటే కంప్లీట్గా ఏ పని చేయకుండా ఉండడు. సో ఒక సమస్యను సృష్టించడం కానీ, విద్యార్థిని గైడ్ చేయడం కానివ్వండి, పర్యవేక్షించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉపాధ్యాయుని పని. విద్యార్థి తన స్వతహాగా యాక్టివ్గా ఉండి పాల్గొనేటువంటి పద్ధతులు మరికొన్ని ఉంటాయి. వాటిని విద్యార్థి కేంద్రీకృత పద్ధతులుగా చెప్తాం, స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్స్ అంటాం. సో మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏంటి, అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటి అని చూద్దాం. అండ్ మేజర్గా వచ్చేసి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో సో వాటి వల్ల లాభాలు ఏంటి, ఆ పద్ధతి ఏంటి, ఆ పద్ధతి వినియోగించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో ఆ పర్టికులర్ పద్ధతులు ఉపయోగించాలి. సో ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో లేట్ చేయకుండా ఈరోజు సెషన్లో మనం ఉపాధ్యాయుడి కేంద్రీకృత పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయి, సో వాటిలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఇన్ సచ్ మెథడ్స్. సో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో లిమిటేషన్స్ అంటే పరిమితులు ఏముంటాయి, అంటే ఎక్కడ ఉపయోగించవచ్చు, ఎక్కడ ఉపయోగించలేం, సో దానివల్ల లాభాలు ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో, ఓకేనా. అండ్ ఇంకా వచ్చేసి మన ఛానల్ పేరుతో మన యాప్ ఉంటుందండి, వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్. సో దాంట్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలని అందుబాటులో ఉండే, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన ఈవీఎస్ 3rd to 7th క్లాస్ వరకు అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియో ఉంది, అండ్ యాప్ లింక్ కూడా ఉంది, ఒకసారి అయితే చూడండి. అండ్ డెఫినెట్గా డెమో వీడియోస్ చూడండి. అండ్ దెన్ ఇఫ్ యూ ఫీల్ దాట్ దే ఆర్ యూస్ఫుల్, డెఫినెట్గా మీరు అది డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకొని లాగిన్ కండి, మీకు ఇష్టమైన కోర్స్ తీసుకోవచ్చు. రైట్, చూద్దామండి ఇంకా. రైట్, ఈరోజు వచ్చేసి మనం ఈ సెషన్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటే టీచర్ సెంట్రిక్ మెథడ్స్ యాక్చువల్గా పూర్వకాలంలో ఎక్కువగా ఉపయోగించేవారు.
సో అప్పుడు ఏంటంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండదు, రాను విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంకా కొత్త కొత్త పద్ధతులు అనేవి కనిపెట్టడం జరుగుతుంది. తర్వాత విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో మరి ఈరోజు సెషన్లో మనం ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల గురించి మాట్లాడదామండి. సో ఉపాధ్యాయ 2 రకాలుగా ఉంటాయని చెప్పిన బోధనా పద్ధతులు 2 రకాలు. ఒకటి వచ్చేసి టీచర్ సెంటర్డ్ మెథడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి కేంద్రక పద్ధతులు ఉంటాయి. సో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అంటే ఏంటో చూద్దామండి ఒకసారి. నేను హైలైటెడ్ పాయింట్స్ మాత్రం చెప్తాను. హైలైటెడ్ పాయింట్స్ మాత్రం మీరు నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అంటే ఏంటి అని చూసినట్టయితే ఉపాధ్యాయుడి కేంద్రంగా బోధన జరిగితే దాన్ని ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు మాట్లాడడం, ప్రదర్శించడం ద్వారా బోధన జరుపుతాడు. సో ఇక్కడ 2 ఉపాధ్యాయుడు ఏం చేస్తాడండి, ఒకటి వచ్చేసి మాట్లాడడం అంటే దట్ ఈస్ లెక్చర్ అంటాం అన్నమాట. సో ప్రదర్శించడం, డెమాన్స్ట్రేట్ చేయడం. సో ఇలా 2 రకాల పద్ధతుల ద్వారా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతిలో మనోవిజ్ఞాన సూత్రాలైన అభిరుచులు, అవసరాలు, వైవిధ్యాలను దృష్టిలో ఉంచుకోవడం జరగదు. గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఏ అంశాలని దృష్టిలో పెట్టుకోరు, ఏ మనోవైజ్ఞానిక అంశాలని దృష్టిలో పెట్టుకోరు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ దిస్ వన్. సో అభిరుచులు, అవసరాలు, వైవిధ్యాలు, సో ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టకుండానే బోధన జరిగిపోతుంది. సో వార్ వన్ సైడ్ అనమాట. ఓకేనా? సో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధించడానికి వీలు లేదు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. సో విద్యార్థుల అభిరుచులు, సామర్థ్యాలు పెంపొందించడానికి అంతగా అవకాశం ఉండదు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో. ఎందుకంటే ఉపాధ్యాయుడే కీ రోల్ ప్లే చేస్తున్నాడు, తనే యాక్టివ్గా ఉంటాడు. సో తనే అన్ని చెప్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పద్ధతులు అనేవి విద్యార్థికి అనుకూలంగా ఉండవు. అయినప్పటికీ సో రైట్, ప్రాచీన ఇప్పుడు పద్ధతిలోనే తరగతి గది వాతావరణం, విద్యార్థుల స్థానాలు, ఉపాధ్యాయుడి స్థానం, బోధన అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి ఈ పద్ధతిలో. ఎక్కడ? టీచర్ సెంట్రిక్ మెథడ్స్లో. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. రైట్. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయని చూసినట్లయితే 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఉపన్యాస పద్ధతి, సో లెక్చర్ మెథడ్ అంటామండి. అండ్ నెక్స్ట్ రెండవది వచ్చేసి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేటెడ్ మెథడ్గా చెప్పుకుంటూ డెమాన్స్ట్రేషన్ మెథడ్. సో ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి 2 రకాలు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు 2 రకాలు అంటే 2 రకాలు. ఒకటి ఉపన్యాస పద్ధతి, రెండోది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. రైట్. కమింగ్ టు ద సెకండ్ కైండ్ ఆఫ్ టీచింగ్ మెథడ్ ఏంటి అంటే ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్స్ అండి. సో స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ అదేంటి అని చూస్తుంటే విద్యార్థి కేంద్ర పద్ధతులుగా చెప్పుకుంటాం. బోధన అనేది విద్యార్థి కేంద్రంగా ఉంటుందన్నమాట. సో మనోవైజ్ఞానిక సూత్రాల అభిరుచులు, సామర్థ్యాలు, అవసరాల ఆధారం. గుర్తుపెట్టుకోండి, ఈ మూడిటి ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులను డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. ఓకేనా? సో విద్యార్థికి ప్రాధాన్యతనిచ్చి బోధనా కార్యక్రమం జరిపే పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులుగా చెప్పుకుంటుంటాం. రైట్. సో ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర అంతగా ఉండదు. ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరు కలిసి విషయాలకు, సమస్యలకు సమాధానాలు రాబడతారు. సో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అంటే కేవలం విద్యార్థి కాదండి, గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కేవలం విద్యార్థి మాత్రమే కాదు, ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి అన్నాడు, అదొక పాయింట్ గుర్తుపెట్టుకొని నో డౌట్. సో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి విషయాలకు, సమస్యలకు సమాధానం రాబట్టడం జరుగుతుంది. సో ఉపాధ్యాయుడు ఒక సలహాదారుగా, గుర్తుపెట్టుకోండి, ఒక సలహాదారుగా, ఒక మార్గదర్శిగా ఉంటాడు. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్ కూడా రాసేసుకోండి. ఒక సలహాదారుగా, నెక్స్ట్ వచ్చేసి ఒక మార్గదర్శిగా, ఫెసిలిటేటర్ అండ్ గైడ్గా ఉండడానికి అయితే ఇక్కడ ఆస్కారం ఉంది. ఎక్కడ? విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ తమంతట తాముగా ఎవరండి? విద్యార్థులు తమంట తాము తెలుసుకోవడంలో అనేక నైపుణ్యాలు, శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ విధానాలు నేర్చుకుంటారు. విద్యార్థులు విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో ఏం నేర్చుకుంటారు? చాలా నైపుణ్యాలు నేర్చుకుంటారు, శాస్త్రీయ వైఖరులు నేర్చుకుంటారు, అదేవిధంగా శాస్త్రీయ విధానాలను కూడా నేర్చుకుంటారు. విధానాలు వేరు, నైపుణ్యాలు వేరు, వైఖరులు వేరండి. ఓకేనా? సో మీరు ఆల్రెడీ సైకాలజీ చదివి ఉంటారు కాబట్టి వైఖరులు అంటే అవన్నీ కూడా ఇంకా స్పెసిఫిక్గా దాంట్లోకి ఏం వెళ్ళట్లేదు మనము. సో ఈ పద్ధతుల్లో విద్యార్థుల ఆసక్తులు, సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించేవిగా ఉంటాయి. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో విద్యార్థులు ఏమేమి అభివృద్ధి చెందండి? ఆసక్తులు, సృజనాత్మకత, అదేవిధంగా శాస్త్రీయ దృక్పథాలు అనేవి పెంపొందించే విధంగా ఈ పద్ధతులు అనేవి ఉంటాయని మనకు తెలుస్తూ ఉంటుంది. సో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అనేకమున్నాయి, చాలా ఉన్నాయండి. ఓకేనా? సో జీవశాస్త్ర బోధనలో కొన్నింటిని ముఖ్యమైనవిగా చెప్పాను. జీవశాస్త్ర పద్ధతిలో కొన్ని ముఖ్యమైన మన సిలబస్లో చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన వాటితో పాటుగా ఇంకా కొన్ని అదనంగా ఇచ్చాడు. ఉదాహరణకు అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్, అది కూడా ఇచ్చాడు. సో బట్
అలాంటివన్నీ ఇచ్చినప్పుడు విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో క్రింది పద్ధతులు జీవశాస్త్రాన్ని బోధించడానికి ఉపయోగపడతాయి అన్నప్పుడు అక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అన్నీ ఇస్తాడు. మనం టిక్ పెట్టుకోవాల్సిన ఏంటి ఇక్కడ మేజర్గా శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ప్రకల్పన పద్ధతి లేదంటే ప్రాజెక్ట్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ మెథడ్ అండి ప్రయోగశాల పద్ధతి. సో ఇవి మూడు వచ్చేసి మేజర్గా జీవశాస్త్రాన్ని బోధించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ మూడు గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. జీవశాస్త్ర బోధనా పద్ధతిలో ఏ మూడు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఎక్కువగా వినియోగించడానికి ఆస్కారం ఉంది? సైంటిఫిక్ మెథడ్ ఒకటి, ప్రాజెక్ట్ మెథడ్ ఒకటి, ప్రాజెక్ట్ అన్న ప్రకల్పన అన్న ఒకటి అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయోగ పద్ధతి. సో ఈ మూడు మనం ఎక్కువగా వినియోగించడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ పాయింట్ ఇది రాసేసుకోండి, ఓకేనా. రైట్, ఇక్కడ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్గా చెప్పుకుంటుంటాం. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతం మనకు తెలిసిందే. సో దీన్ని ఇంకేమంటామంటే మనం టెల్లింగ్ మెథడ్ అని కూడా అంటాం, లేదంటే చెప్పే పద్ధతి అని కూడా అంటాం. సో ఇలా మారు పేర్లు అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కోసారి టెల్లింగ్ మెథడ్లో అంటాడు, లేదంటే చెప్పే పద్ధతిలో అంటాడు. సో ఉపన్యాస పద్ధతిని అడగకపోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి అంశాలు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ప్రపంచంలో అన్ని రకాల విద్యా సంస్థల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి బోధన పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఎందుకండి ఇది ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందిందంటే చాలా ఈజీగా అయిపోతుంటుంది, తక్కువ సమయంలో ఎక్కువ చెప్పుకోవచ్చు కదా, ఎలాంటి ఖర్చు ఉండదు. వేరే మనకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఏదైనా ల్యాబ్ కానీ ఉపయోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, సిలబస్ తొందరలో అయిపోతుంది, చాలా ఫాస్ట్గా మనకి విద్యార్థులకు జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. సో మనం ఏది చెప్తే అది వేదం. సో ఇలా జరిగిపోతుంటుంది. కాబట్టి అనేకంగా ఇది యాక్చువల్గా ఉపయోగించిన సందర్భాలు కొన్ని ఉంటాయి. సో బట్ ఎక్కువ సందర్భాల్లో ఏంటంటే ప్రపంచంలోని అన్ని రకాల విద్యా సంస్థలు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోని అన్ని రకాల విద్యా సంస్థలు బాగా ప్రాచుర్యం పొందిన బోధనా పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. సో మనం దీని గురించి ఎక్కువ ఆలోచించదు. క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ప్రపంచంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన బోధనా పద్ధతి ప్రాధాన్యత కాదు, ప్రాచుర్యం ఉన్నటువంటి పద్ధతి, రైట్. ప్రపంచంలో ప్రాచుర్యం పొందినటువంటి గుర్తుపెట్టుకోండి, ప్రాచుర్యం పొందినటువంటి బోధనా పద్ధతి ఏదంటే కళ్ళు మూసుకొని వెంటనే ఏం పెట్టాలండి మనం ఉపన్యాస పద్ధతి. సో మనం దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో మరి బోధనా పద్ధతి అంటే విద్యార్థికి అనుకూలంగా ఉండాలిగా, మంచి అన్వేషణ పద్ధతితో, ప్రాజెక్ట్ పద్ధతితో, ఇంకేదో హ్యూరిస్టిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతితో పెడతాం. సో కాదండి, ఇక్కడ మనకేంటి బాగా ప్రాచుర్యం పొందిన పద్ధతి ఏది అన్నప్పుడు ఖచ్చితంగా ఉపన్యాస పద్ధతి పెట్టాల్సి ఉంటుంది. నోట్ దట్ పాయింట్స్. ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా పాల్గొంటాడు. సో ఇక్కడ విద్యార్థి మాత్రం ఏంటంటే స్తబ్దుగా ఉంటాడు, అసలు ప్యాసివ్గా ఉంటాడు. సో విద్యార్థి అంతా యాక్టివ్గా పార్టిసిపేట్, బట్ ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రం ఏంటంటే యాక్టివ్గా ఉంటుంటాడు. సో జీవశాస్త్ర బోధనలో అతి తక్కువగా ఉపయోగించవలసినటువంటి పద్ధతి, నోట్ దిస్ పాయింట్. సో జీవశాస్త్ర పద్ధతిలో యాక్చువల్గా అతి తక్కువగా ఉపయోగించాల్సినటువంటి పద్ధతి ఏదంటే ఉపన్యాస పద్ధతి. ఎందుకంటే జీవశాస్త్రంలో మన చుట్టూ ఉండేటువంటి జీవుల గురించి మాట్లాడదాం, మనకు అవకాశం ఉంటుంది అక్కడ ఒక ప్రయోగశాల తీసుకోవడము, లేకుంటే రియల్ టైం లైఫ్లోకి ఎంటర్ కావడము, లేదంటే సమాజం అంటే మనకి ఎక్కడైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో మనకు అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఉపన్యాస పద్ధతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనం మూర్త అంశాల ద్వారా అంటే కాంక్రీట్ అంటే సబ్జెక్ట్స్ తోటి మనకు బోధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ఈ పద్ధతిలో జరగదు, గుర్తుపెట్టుకోండి. సో లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ లెక్చర్ మెథడ్, గుర్తుపెట్టుకోవాలి. చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ఇక్కడ జరగదు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ చూసినట్లయితే ఉపన్యాస పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు, ఉపన్యాస పద్ధతి అవలంబించాల్సిన సందర్భాలు మొదలైన రైట్ ఇక్కడ చూద్దామండి, రైట్. సో జస్ట్ నేనైతే హైలైట్ చేస్తున్నా, ఆ పాయింట్స్ కంపల్సరీ నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఉపన్యాస పద్ధతి అంటే ఏంటి, ఉపన్యాసం అంటే ఏంటి అంటే లెక్చర్ అంటాం. సో లెక్చర్ అనేటువంటి పదము లాక్టేర్ అనేటువంటి పదం నుండి వచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ ఎ లాటిన్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. లెక్చర్ అనేది ఏ పదం అంటాడు, ఇంగ్లీష్ పదం. లాక్టేర్ అనేది ఏ పదము, సో మనకి ఏంటంటే లాక్టేర్ అనేది లాటిన్ పదం, గుర్తుపెట్టుకోండి. లాక్టేర్ లాటిన్ పదం. సో దీని అర్థం ఏంటంటే బిగ్గరగా చదవడం, లౌడ్ రీడింగ్ అని అర్థం. సో అలాంటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి, డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో లెక్చర్ అనే పదము ఇంగ్లీష్ పదం, లాక్టేర్ అనే పదం ఏంటి లాటిన్ పదం, దీని యొక్క అర్థం ఏంటి బిగ్గరగా చదవడం. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి లెక్చర్ అనే పదానికి లాటిన్ భాషలో లిగో అనే పదం కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. లాక్టేర్ ఉంది, అదేవిధంగా లిగో అనేటువంటి పదం రెండు కూడా ఉన్నాయండి. లిగో అంటే ఏంటంటే చదవడం, లేదంటే టు రీడ్ అని అర్థం అన్నమాట. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతామంటే రెండు కూడా లాటిన్ పదాలే. సో లాక్టేర్ అంటే ఏంటి బిగ్గరగా చదవడం, లిగో అంటే ఏంటండి
జస్ట్ చదవడం, గుర్తుపెట్టుకొని చదవడం, బిగ్గరగా లిగో అంటే బిగ్గరగా చదవడం అని ఇస్తాడు. లాక్టేర్ అంటే చదవడం అని ఇస్తారు. కన్ఫ్యూజ్ కావడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. లాక్టేర్ అంటే ఏంటి? బిగ్గరగా. లాక్టేర్ బిగ్గరగా చదవడం, లిగో చదవడం. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. రెండు సమరూపణ ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట చదవడం, దాన్ని నెమ్మదిగా చెప్పడం, ఆ తర్వాత వివరించడం, అటు తర్వాత బోధించడంగా మారిందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఉండేటువంటి క్వైట్ కామన్ స్టెప్స్ అండి ఇవి. సో ఫస్ట్ ఉపాధ్యాయుడు చదువుతాడు, తర్వాత వివరిస్తాడు, తర్వాత బోధించడంగా మారుతుందని తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే విద్యార్థుల్లో మనకి వివేచన అభ్యసన ప్రక్రియలు అలాగే ఉండిపోతాయి. పరిశీలన శక్తి ఏం కూడా పెరగదు. సో కాబట్టి ఈ మెథడ్కి మ్యాక్సిమం ఎంత వీలైతే దూరంగా ఉండాలండి. రైట్. సో ఉపన్యాస బోధన ప్రక్రియ జ్ఞానరంగం సాంఘిక కృత్యానికి సంబంధించినదే కానీ, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా నోట్ చేసుకోండి. ఉపన్యాస బోధన ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కేవలం జ్ఞానరంగానికి, నెక్స్ట్ వచ్చేసి సాంఘిక కృత్యానికి సంబంధించినదే. బట్ దేనికి సంబంధించలేదు అని చూసినట్టయితే ఎఫెక్టివ్ డొమైన్ భావావేశ రంగానికి కానివ్వండి, నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగాలకు అంటే సైకోమోటర్ డొమైన్కి ఎంత మాత్రం సంబంధించింది కాదన్నమాట. ఎందుకంటే ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటాడండి, ఓకేనా. సో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు, కొంత వినడం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు, అంతే తప్ప ఎలాంటి ఫీలింగ్స్, భావావేశం, ఎలాంటి ఏమంటామండి భావావేశం అంటే ఉద్వేగత కానివ్వండి, ఆసక్తి కానివ్వండి, కుతూహలం కానివ్వండి, సో ఏదో తెలుసుకోవాలన్న ఉత్సాహం కానివ్వండి, సో నేను వెళ్ళి పార్టిసిపేట్, ఇలాంటివన్నీ కూడా భావావేశ రంగానికి సంబంధించినటువంటి అంశాలు. సో ఇలాంటివి ఏవి కూడా విద్యార్థులు అభివృద్ధి చెందవు. కాబట్టి ఇక్కడ మనకి భావావేశ రంగం అనేది, భావావేశ రంగానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా విద్యార్థులు అభివృద్ధి చెందవు. అండ్ మానసిక చలనాత్మక రంగం అండి, సో సైకోమోటర్ డొమైన్ అంటాం దీన్ని. సైకోమోటర్ డొమైన్ ఏంటంటే సో మైండ్ మనకు ఏదైతే ఆలోచిస్తుందో దానికి తగ్గట్టుగా మన కాళ్ళు చేతులు కదిలినట్లయితే దాన్ని సైకోమోటర్ స్కిల్స్గా చెప్తుంటాం. సో విద్యార్థి ఆలోచించడం ఉండదు, కేవలం రిసెప్షన్ మాత్రమే తీసుకుంటూ ఉంటాడు తప్ప అంతకుమించి ఏమీ చేయడు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అని చూసినట్లయితే ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థుల్లో ఈ రంగానికి సంబంధించిన అంశాలను పరిశీలించలేము. ఏ రంగానికి సంబంధించిన అంశాలు? భావావేశ రంగం, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అంశాలని మనం పరిశీలించాలి. ఏ రంగానికి సంబంధించిన అంశాలని పరిశీలించవచ్చు అంటే జ్ఞానాత్మక రంగం, నెక్స్ట్ వచ్చేసి మనకి సాంఘిక కృత్యానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒకటి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సంబంధించి కాదు అండ్ ఇష్టం, ఎందుకంటే దీనివల్ల కాలం ఖర్చు రెండు కలిసి వస్తాయి. ఉపన్యాస పద్ధతి ఎందుకు ఎక్కువగా అనుసరిస్తున్నారని చూసినట్టయితే ఇక్కడ మన కాలం కానివ్వండి ఖర్చు రెండు కలిసి వస్తాయి కాబట్టి చాలా వరకు దీన్ని ఉపయోగిస్తుంటారు. ఆధునిక కాలం ఎక్కువగా దీన్నే ఉపయోగించడం జరుగుతూ ఉంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రయోగశాల పరికరాలు ఎక్కువగా తరగతిలో అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతి వల్ల ఎక్కువ ఖర్చు అనేది తగ్గిపోతూ ఉంటుంది. క్లుప్తంగా విధంగా పడేసిన సమయం. రైట్. ఇక్కడ చూసినట్లయితే పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు తన భావ ప్రకటన, హావభావాలు, నటనా చాతుర్యం, వాక్చాతుర్యం ద్వారా విద్యార్థులను ఆకట్టుకోవడానికి, తన బోధనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడు నేను ఇంత గ్రేట్, ఇంత అది నా దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందని తనకు తాను నిరూపించుకోవడానికి అయితే ఈ పద్ధతి బాగుంటుందండి, ఉపన్యాస పద్ధతి అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో తన యొక్క హావభావాలు కావచ్చు, వాక్ చాతుర్యం కావచ్చు, సో నటనా చాతుర్యం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సో వాళ్ళ యొక్క అంటే ఉపాధ్యాయుడు తన యొక్క టాలెంట్ చూపించుకోవడానికి ఉపన్యాస పద్ధతి ఒకటి బాగుంటుందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి టైం టేబుల్ ప్రకారం సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉంటుందండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి పాయింట్. సో ఒక అంటే ఇక్కడ జనరల్గా మెథడ్ ఏముంటుందంటే మీరు మెథడ్ చదివేటప్పుడు ఎప్పుడైనా కాన్సెప్ట్నే బేస్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ని బేస్ చేసుకోండి, కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే మెథడ్లో మ్యాక్సిమం కూడా మనము ఈ మెథడ్ ఏదైతే నేర్చుకున్నామో పెడగాజీలో నేర్చుకున్న అంశాలని రేపు జాబ్ వచ్చిన తర్వాత స్కూల్లో ఏ మేరకు మనం అప్లై చేస్తాం దాన్ని చెక్ చేస్తాడు ఎగ్జామినర్, అది దృష్టిలో పెట్టుకోండి కంపల్సరీ. సో ఉదాహరణకు రేపు నువ్వు ఉపాధ్యాయుని అయ్యి వెళ్ళావు, సో నీకు ప్రధాన ఉపాధ్యాయుడు ఇంత అంటే ఎక్కువ సిలబస్ ఇచ్చి తక్కువ సమయంలో కంప్లీట్ చేయమని చెప్పాడు, ఏ పద్ధతిని అనుసరిస్తావు అంటే తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేసేటువంటి పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి. సో జనరల్గా మనం ఏంటి అంటే ఇంకా ఆప్షన్స్ ఇస్తాడు, ఏమిస్తాడు ఉపన్యాస పద్ధతి, సో లెక్చర్ కమ్ డెమో అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటాడు, శాస్త్రీయ పద్ధతి అంటాము, లేదంటే ప్రాజెక్ట్ పద్ధతి అంటాడు, లేదంటే అన్వేషణ పద్ధతి ఇస్తాడు. సో మనం ఎలా ఆలోచిస్తాం, మనకి విద్యార్థిని బ్రెయిన్లో పెట్టుకుంటామండి, విద్యార్థిని బ్రెయిన్లో పెట్టుకుని విద్యార్థికి మంచి న్యాయం జరగాలి కాబట్టి మంచి శాస్త్రీయ పద్ధతితో లేదా ప్రయోగ పద్ధతితో ఏదో ఒకటి పెట్టిస్తామండి కంపల్సరీ.
బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కంపల్సరీ. సో ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, అది మేజర్గా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం ఏది చదువుకుంటామో అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాం మనకి. సో కాలాన్ని అంటే టైం టేబుల్ ప్రకారం సిలబస్ కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా ఉపయోగించాల్సిన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస పద్ధతి ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే వక్తలుగా సభా ఉపన్యాసకులు కూడా అంటే విద్యార్థులు మంచి అంటే టీచర్ బాగా చెప్తున్నాడు, ఎఫెక్టివ్గా చెప్తున్నాడు. సో పిల్లలు ఏం చేస్తారంటే అలా ట్రై చేస్తారు. అలా అంటే మంచి ఉపన్యాసం ఇస్తున్నాడు అక్కడ టీచర్ కదా. సో కాబట్టి విద్యార్థులు ఎలా మారడానికి ఛాన్స్ ఉంది, ఒక సైంటిస్ట్గా మారుతాడా, ఒక ఇంజనీర్గా మారుతాడా, ఒక డాక్టర్గా మారుతాడా, లేకుంటే ఒక లాయర్గా ఎలా మారతాడు. ఇక్కడ ఎలా మారడానికి ఛాన్స్ లేదు, ఒక మంచి వక్తగా మారేందుకైతే అవకాశం ఉందండి విద్యార్థులు. అండ్ అదేవిధంగా సభా ఉపన్యాసకులుగా మారడానికైతే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఒక విద్యార్థి కొంతకాలం తర్వాత ఒక మంచి వక్తగా మారాడు. సో తన యొక్క ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి ఏమై ఉండొచ్చు అండి, అది ఉపన్యాస పద్ధతి, రైట్. సో క్వశ్చన్ ఎలా అయినా కాబట్టి కీ కాన్సెప్ట్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, రైట్. విద్యార్థులు ప్రేరణ కలిగించడానికి, ప్రయోగాలు వివరించడానికి, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా బోధించడానికి ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థులు ప్రేరణ కలిగించడానికి, ప్రయోగాల గురించి వివరించడానికి, ప్రయోగాలు చేయడానికి కాదండి, గుర్తుపెట్టుకోండి. ప్రయోగాలు వివరించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తాము. సో ఏమడుతాడు, సో ఒక విద్యార్థి గాలికి బరువు ఉంటుందని నిరూపించేటువంటి ప్రయోగం గురించి ఉపాధ్యాయుడు వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ పద్ధతి ఫాలో అవుతాడు, ఉపన్యాస పద్ధతి ఫాలో అవుతాడు. ఇంకా అక్కడ ఇస్తాడు శాస్త్రీయ పద్ధతి ఇస్తాడు, అన్వేషణ పద్ధతి, ఇంకేమో ఇస్తాడు. సో మనం ఎంతసేపు అటు వెళ్తాం, మనం ప్రయోగ పద్ధతి అనుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి, ప్రయోగాలు వివరించడానికి అన్నాడు, ఇది ఇంపార్టెంట్ అండి. ప్రయోగాలు వివరించడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తాం, ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాం. అదేవిధంగా విద్యార్థి యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని వాడి యొక్క లెవెల్ ఏ విధంగా ఉంది దాన్ని అంచనా వేసుకొని మనం ఎలా బోధిస్తే బాగుంటుందంటే విద్యార్థి స్థాయికి తగినట్లుగా బోధించడానికి కూడా మనం ఏ పద్ధతి ఉపయోగించాలి, ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవలసి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇంకొకటి వచ్చేసి మనకు విద్యార్థులను ఉత్తేజపరిచి, విద్యార్థులను మోటివేట్ చేసి కొత్త విషయాలు నేర్చుకునేటట్టుగా ఈ పద్ధతి ద్వారా చేయవచ్చు. విద్యార్థిని ఉత్తేజపరచడానికి కూడా మనకి ఏంటంటే ఈ ఉపన్యాస పద్ధతి అనేది బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకుని కీ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో నేను ఏదైతే హైలైట్ చేస్తున్నాను కంపల్సరీ నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఉపన్యాస పద్ధతి పరిమితులు అంటే అంటే ఏంటంటే ఏ సందర్భంలో మనం ఈ యొక్క ఉపన్యాస పద్ధతి ఉపయోగించకూడదు అనేటువంటి విషయం చూద్దాం. ఓకేనా, లేదంటే ఎక్కడ ఉపయోగించొద్దన్నా, దీంట్లో ఉండేటువంటి పరిమితులు ఏంటన్నా, దీంట్లో ఉండే లోపాలు ఏంటి అన్న. సో కంపల్సరీ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేసి మనకు అడగడానికి అంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉండేటువంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇచ్చేసి దాని కింద ప్రవచనాలు ఇస్తాడు, పై వాటిలో తప్పుగా ఉన్నాయి లేకుంటే పై వాటిలో ఒప్పుగా ఉన్నాయి ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా దీంట్లో ఉండేటువంటి పరిమితులు ఏంటి, దీంట్లో లేదంటే దీంట్లో ఉండేటువంటి లోపాలు ఏంటో చూద్దాం. సో జీవశాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే యాక్చువల్గా శాస్త్రీయ వైఖరిని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేయాలి. అదేవిధంగా తను నేర్చుకున్న అంశాలను ఏదైతే ఉందో నిత్య జీవితంలో వినియోగించేటట్టుగా చేయాలి. అనేక రకాల అభ్యసన సామర్థ్యాల గురించి మనం ఆల్రెడీ మెథడ్ క్లాసెస్లో మన యాప్లో చెప్పుకోవడం జరిగింది, రైట్. అభ్యసన సామర్థ్యాలన్నీ సాధించాల్సి ఉంటుంది కాబట్టి దానికి రకరకాల పద్ధతుల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే జీవశాస్త్ర బోధనకు ప్రధాన లక్ష్యాలైనటువంటి శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ శిక్షణకు ఈ పద్ధతిలో అవకాశం లేదు. కేవలం వినడానికి మాత్రమే అండి దీంట్లో. సో శాస్త్రీయ దృక్పథం ఎక్కడిది, శాస్త్రీయ పద్ధతి ఎక్కడిది, ఇంకా అలాంటి వాటికి అవకాశం లేదు. ఇక్కడ చూసినట్లయితే చేయడం ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం ఏదైతే ఉందో ఎంటైర్లీ ఆపోజిట్ అండి. సో ఇక్కడ చేయడం ఎక్కడండి, విద్యార్థి పాసివ్గా కూర్చున్నాడు, ఏం చేస్తాడు, ఇంకా ఉపాధ్యాయుడు చెప్తుంటే కేవలం వినడం మాత్రమే చేస్తాడు, అంతకంటే ఏం చేయడు. అండ్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా అభ్యసనం చేయడానికి ఇందులో అవకాశం లేనే లేదు. విద్యార్థులకు ప్రయోగం చేద్దామనే ఛాన్స్ లేదు, మాట్లాడుతున్నాడు వినాలి, దట్స్ ఇట్. ఓకేనా. సో బోధనా వేగానికి, ఉపాధ్యాయుని యొక్క బోధనా వేగానికి విద్యార్థుల ఆలోచన వేగానికి మధ్య సమన్వయ లోపం ఉంటుంది. సో ఇక్కడ లెక్చర్ చేస్తున్నాడు ఇంకా, సో అక్కడ వింటున్నాడా వినట్లేదా, ఏ స్పీడ్తో చెప్తున్నాను, వాడు ఏ స్పీడ్తో గ్రాస్ప్ చేస్తున్నాడు అనేది ఇక్కడ మనకి అంచనా వేయడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ అనేది మనకి డిస్టర్బ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ నేను చాలా స్లోగా చెప్తున్నానండి, లెసన్ చాలా స్లోగా లెక్చర్ మెథడ్లో చెప్తున్నాను, సో విద్యార్థులు వెరీ యాక్టివ్గా ఉన్నారు. సో ఏమవుతుంది అప్పుడు విద్యార్థులు చాలా బోర్గా ఫీల్ అవుతారు, చెప్పేది కూడా వినరు. లేదంటే విద్యార్థులు మోడరేట్గా ఉన్నారు, లేకుంటే బిలో యావరేజ్గా ఉన్నారు. సో నా పాండిత్యాన్ని మొత్తం చూపించడానికి చాలా ఫాస్ట్గా స్పీడ్గా నాకు వచ్చిన శాస్త్రీయ పదాలను మొత్తం ఉపయోగించేసి లెక్చర్ చెప్తూ ఉన్నాను, నేను ఇక్కడ లెసన్ చెప్తూ ఉన్నాను. ఏమవుతుందంటే అప్పుడు విద్యార్థులకు మన మధ్యలో కోఆర్డినేషన్ లేనట్టు. సో ఇక్కడ కోఆర్డినేషన్ ఎప్పుడు కుదురుతుంది, విద్యార్థుల స్థాయిని అర్థం చేసుకొని ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతిలో చెప్పినప్పటికి కూడా ఇద్దరి మధ్యలో కరెక్ట్గా కోఆర్డినేషన్ ఉన్నట్లయితే కొంతవరకు వర్కౌట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది, రైట్.
నెక్స్ట్ విద్యార్థి ఎంతవరకు గ్రహించాడో తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. నువ్వు చెప్పుకుంటూ పోతున్నావు, ఎప్పుడు గ్రహిస్తావు ఇంకా మనం గ్రహించడం కష్టం. ఓకేనా రైట్. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులు అభ్యాసం కలిగించడానికి బదులుగా వారిలో పరిశీలన శక్తిని హేతువాద శక్తిని గుర్తించకుండా విషయ జ్ఞానం అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం పోతుందండి మనకి విద్యార్థులు పరిశీలన శక్తి హేతువాద శక్తి ఏముంది ఏం లేదని గుర్తించకుండానే మనం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ ప్రత్యక్ష అనుభవం ద్వారా అభ్యసనం జరిగే అవకాశం లేదు అల్టిమేట్గా కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విద్యార్థుల్లో ఆలోచన శక్తి సన్నగిల్లి ఉపాధ్యాయునిపై ఎక్కువగా ఆధారపడతారు. ఇంపార్టెంట్ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. రైట్, విద్యార్థుల్లో ఆలోచన శక్తి సన్నగిల్లి ఉపాధ్యాయునిపైన ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది ఉపన్యాస పద్ధతిలో. ఉపాధ్యాయుడు చెప్పింది వింటూ ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల మానసిక వయోస్థాయిని బట్టి అవగాహన లోపిస్తూ ఉంటుంది. అంతే కదా అల్టిమేట్ ఇది. నెక్స్ట్ సందేహాలు నివృత్తి కాకుండా అనేక మంది మిగిలిపోతారు. సో ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ అయినప్పుడు ఇంకా వాడు క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాడు, మనం ఆన్సర్ ఎప్పుడు చెప్తాము. సో కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే మిగిలిపోతూ ఉంటాయి విద్యార్థులు. నెక్స్ట్ విద్యార్థులపై అధ్యాపకుని ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. రైట్, అల్టిమేట్ అండి ఇది కూడా. సో ఎప్పుడైతే లెక్చర్ మెథడ్ ఫాలో అవుతుంటామో, సో మన లెక్చర్ మెథడ్ ఏమైనా డిస్టర్బ్ ఎవరైనా పిల్లలు చేశారనుకోండి ఏం చేస్తాం, సో మనం ఏదో భయపెట్టడమో ఏదో చేసేసి వాళ్ళని స్టాప్ చేసేస్తూ ఉంటాం కదా. సో కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయునికి ఆధిపత్యం. రైట్, ఇక్కడే అల్టిమేట్గా మనకి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటేనే ఏంటంటే ఉపాధ్యాయుడు డామినెంట్గా ఉంటూ ఉంటాడు. సో కాబట్టి అల్టిమేట్గా ఉపాధ్యాయుని యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఏవైతే యూజ్ చేస్తున్నారో వినడానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. సో ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటాడు, సో విద్యార్థి ఏంటంటే కేవలం వింటూ ఉండని చెప్తూ జ్ఞానేంద్రియాల్లో కేవలం విద్యార్థి చెవులను మాత్రమే వినియోగించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ప్రజాస్వామ్య వాతావరణం, ఉపాధ్యాయుడు డామినేషన్ ఉంటే ప్రజాస్వామ్య వాతావరణం ఎక్కడిది ఏముండదండి. రైట్, ఉపన్యాస విధానం ఉపాధ్యాయుని యొక్క శక్తి సామర్థ్యాలపై ఆధారపడుతుంది. ఎంతో జ్ఞానం ఉన్న ఉపాధ్యాయుడిగా సరిగ్గా ఉపన్యసించలేకపోయాడు అనుకోండి, సో ఇది అల్టిమేట్గా ఫెయిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. సో జ్ఞానం ఒకటే కానీ అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి ఉపాధ్యాయుని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మెథడ్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పుకోండి. అండ్ ఇక్కడ ఉపన్యాస పద్ధతి ఇన్ కేసు మనకి ఏం ఛాన్స్ లేదు, ఉపన్యాస పద్ధతి ఉపయోగిస్తున్నాం. సో అలాంటి సందర్భంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే బోధనా కాలంలో విద్యార్థులు ముఖ్యాంశ లేఖనం అంటే నోట్ మేకింగ్ ఏదైతుందో అంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటారు పిల్లలు. ఓకేనా, దానికి సరిపోయేటువంటి సమయం కంపల్సరీ ఇవ్వాలి. సో మనం కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం, బోర్డు పైన రాసుకుంటూ నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఏమవుతుందండి, సో వాళ్ళకి నోట్స్ రాసుకోవడానికి టైం అనేది దొరకదు. సో కాబట్టి నోట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, నోట్స్ రాసుకోవడానికి విద్యార్థులకు సమయాన్ని ఇవ్వాలి. సో జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఏంటి లెక్చర్ మెథడ్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పి. అండ్ మృదువైన కంఠస్వరంతో అదేవిధంగా హావభావాలు నాటకీకరణతో విద్యార్థులు ఆకలి. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉందండి మనకి. సో చాలామంది ఉపాధ్యాయులను చూసి పిల్లలు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో నేను రకంగా చెప్తున్నాను, ఆ రకంగా చెప్పడానికి పిల్లలు ట్రై చేస్తూ ఉంటారు. సో నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను, నా ఇంటోనేషన్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను, నా డ్రెస్సింగ్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, నా హావభావాలు సో ఇమిటేట్ చేయడానికి, నా పోస్చర్, సో నా యొక్క బాడీలీ మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి సో ఇక్కడ మంచి కంఠస్వరంతో ఉండాలి ఉపాధ్యాయుడు, అదేవిధంగా మంచి హావభావాలు నాటకీకరణతో విద్యార్థుల్ని ఆకట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. మంచిగా ముచ్చట్లు చెప్తే బాగా అట్రాక్ట్ అవుతారండి. రైట్, సమయానుకూలంగా బోధన మధ్యలో పిల్లలకి ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవడానికి కంపల్సరీ టైం అనేది కేటాయించాలి. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే చెప్పడానికి అయితే ఛాన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా చర్చ కొనసాగించాలంటే ఒక చర్చకు కూడా అవకాశం ఇచ్చేటట్టుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు బోధన సమయంలో గంభీరవనంతో బోధించే కంటే చిరునవ్వుతో మధ్య మధ్యలో హాస్యం చతురతలో బోధించడం మంచిది. రైట్, మనకు తెలిసింది. ఇంకా ముఖ్యమైన అంశాలు విషయం కఠిన పదాలు ఏవైతే ఉన్నాయో లేకుంటే శాస్త్రీయ పదాలు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ బ్లాక్ బోర్డ్ పైన రాస్తూ బోధించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ కేవలం మనం లెక్చర్ మెథడ్లో మన ఏదైతే పాఠ్యాంశంలో ఉన్నదో అది మాత్రమే చెప్పకుండా ఏం చేయాలంటే నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవాలు, పరిశీలనలు, కొత్త విషయాలు చేర్చి బోధనని కొనసాగించాలి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు ఆకర్షితులు అయ్యే విధంగా ఉంటూ బోధించాలి. అంతేగాని ఒక దగ్గర కూర్చోవడం, ఒకే దగ్గర నిలబడడం, లేకుంటే చాలా స్పీడ్గా నడవడం, స్పీడ్గా చదవడం ఇలాంటివి చేసినట్లయితే అస్సలు కుదరదండి దీంట్లో. ఓకేనా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ఎప్పటికప్పుడు అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం లెక్చర్ మెథడ్ ఇన్ కేస్ లెక్చర్ మెథడ్ ఫాలో అవుతాం. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మనము అందించాల్సి ఉంటుంది పిల్లలకి. రైట్, మరి ఉపన్యాస పద్ధతి ఎక్కడెక్కడ అవలంబిస్తారు, వెరీ ఇంపార్టెంట్ అది, ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడెక్కడ అవలంబించిన సందర్భాలు ఏముంటాయి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్,
ప్రతి పాఠ్యాంశం యొక్క ఉపోద్ఘాతానికి ముగింపు అంటే ఇంట్రొడక్షన్ అప్పుడు అండ్ సమ్మరైజ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఏంటంటే లెక్చర్ మెథడ్ ఫాలో కావాల్సి ఉంటుంది. అండ్ విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి అంటే మనం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత నేను ఏదో లెసన్ చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు పార్లమెంట్ గురించి చెప్దామనుకుంటున్నాను, సో లేదంటే ఒక ఎమ్మెల్యే గురించో లేకుంటే ఎలక్షన్స్ గురించి ఏదో ఒకటి చెప్దామనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటంటే విద్యార్థుల పూర్వజ్ఞానం ఏమో చెక్ చేయాలి. అంటే మీ క్లాస్ లీడర్ ఎవర్రా, ఎట్లా అనుకున్నారా, సో మీ దగ్గర ఏమన్నా మురికాలో లేకుంటే లైట్ ఖరాబ్ అయినప్పుడు ఎవరు వస్తారా, వార్డ్ మెంబర్, సో ఎట్లా వార్డ్ మెంబర్ ఎట్లా అయ్యిండు. సో ఇట్లా మనం కొన్ని అంశాలని వాళ్ళ యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం ద్వారా ఏంటంటే సో సింపుల్గా వాళ్ళకి అందించడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలన్నా లేదంటే విద్యార్థుల్లో మనం ఏమైనా మోటివేట్ చేయాలన్నా వాళ్ళకి అంటే సంసిద్ధులు చేయాలన్నా డెఫినెట్గా మనం లెక్చర్ మెథడ్ ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. చారిత్రక అంశాలను గుర్తుల్ని బోధించడానికి అనువైనటువంటి పద్ధతి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది చారిత్రక అంశాలని నెక్స్ట్ వచ్చేసి గుర్తుల్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏంటి అని చూసినట్టయితే లెక్చర్ మెథడ్. సో దీన్ని ఇలా అడగడండి, క్వశ్చన్ ఇలా అడగడం. ఎలా అడుగుతాడు, దీన్ని అప్లై చేస్తాడు సింపుల్గా. ఒక ఉపాధ్యాయుడు ఔరంగజేబు గురించో లేకుంటే బాబర్ గురించో అక్బర్ గురించో చెప్తున్నాడు, లేదంటే ఒక స్వామినాథన్ గురించో లేదంటే ఒక ఆర్యభట్ట గురించి చెప్తున్నాడు. సో అప్పుడు ఉపాధ్యాయుడు ఏ పద్ధతిని అవలంబించాలి అని చూసినట్లయితే, లేకుంటే యుద్ధం గురించి వివరించాలి, మొదటి ప్రపంచ యుద్ధం సెకండ్ ప్రపంచ యుద్ధము. సో ఏం చేస్తాడని చూసినట్లయితే చారిత్రక అంశాలని ఖచ్చితంగా మనకి ఉపన్యాస పద్ధతిలో బోధిస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఇది మన అలా ఇచ్చాడు, బట్ యాక్చువల్గా మొదటి ప్రపంచ యుద్ధం గురించి బోధించాలంటే ఎలా చేస్తారండి, సింపుల్గా ఇలా ఉపన్యాస పద్ధతిలో చెప్పిన దానికంటే కూడా ఒక వీడియో క్లిప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఒక వీడియో చూస్తే సూపర్గా ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సరే మన పక్కకు పెట్టేసినట్లయితే ఇక్కడ చారిత్రక అంశాలని బోధించాలంటే ఉపాధ్యాయుడు దేని ఫాలో కావాలండి, ఉపన్యాస పద్ధతి. అదేవిధంగా గుర్తుల్ని బోధించడానికి అనువైన పద్ధతి ప్లస్సో లేకుంటే మైనసో లేకుంటే ఇంటూనో లేదంటే ఇలా మేల్ సింబలో లేదంటే ఇలా ఫీమేల్ సింబలో లేదంటే ఇలా వేసినప్పుడు ఒక టెంపుల్ లేదంటే ఒక చర్చో లేకుంటే మాస్కో లేకుంటే బాయో సో ఇలాంటివి ఉంటాయి. సో లేదంటే ఇలా వేసేసి ఇలా పెడితే నార్త్ అనో ఇలాంటివి గుర్తులు బోధించడానికి అనువైన పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ శాస్త్రవేత్త జీవిత గాథలు వారి పరిశోధనలు వారి సేవల గురించి తెలియజేయడానికి ఉత్తేజపూరిత సంఘటనలు వివరించడానికి అనువైన పద్ధతి ఉపన్యాసం. వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రదర్శించి బోధించడానికి వీలు కాని క్లిష్టమైన సైద్ధాంతిక అంశాలని థియరిటికల్ అంశాలు ఏవైతే ఉంటాయో సో థియరీస్ ఉంటాయండి కొన్ని, వాటిని ఇంకా నిరూపించడానికి లేదుగా ఛాన్స్. సో కాబట్టి కంపల్సరీ ఉపన్యాస పద్ధతి ఫాలో కావాల్సి ఉంటుంది. ముఖ్యాంశాలను సంక్షిప్తం చేయడానికి అంటే సమ్మరైజ్ చేస్తుంటాం, మా కీ పాయింట్స్ ఏవైతే మనం చెప్పుకుంటూ వెళ్తాం కూడా డెఫినెట్గా అప్పుడు ఏంటి మన లెక్చర్ మెథడ్ ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదనపు విషయాన్ని తెలియడానికి. సో మనకి ఇప్పుడు లెసన్ టెక్స్ట్ బుక్స్లో చూసినట్టయితే ఇంకా అదనపు సమాచారం ఉంటుంది, అదైనా కావచ్చు, లేదంటే ఇంకా నిత్య జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాలు కావచ్చు. సో మన పాఠ్యాంశాలను తీసుకుని వాటిని వివరించడానికి మనకు ఉపన్యాస పద్ధతి అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్మరైజ్ చేయడం, పాఠ్యాంశ క్రోడీకరణ అంటామండి, సమ్మరైజ్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దామండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, టాక్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. సో ఇక్కడ మనకి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటాం. సో మన ఉపన్యాస పద్ధతి టాక్ మెథడ్ అన్నాం కదా. సో ఇక్కడ చూసినట్టయితే ఇది టాక్ కమ్ డెమాన్స్ట్రేషన్. ఓకేనా. సో దీన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చెప్పుకున్నాం. సమన్వయంతో బోధన జరపడానికి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉపన్యాసం ఇస్తూ అదేవిధంగా అట్ ది సేమ్ టైం ప్రదర్శన జరపాలి. ప్రదర్శన అంటే అండి ఓ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఓకేనా. సో మాట్లాడాలి అట్ ది సేమ్ టైం అక్కడ డెమాన్స్ట్రేషన్ చూపించాలి పిల్లలకి. ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే ఉపాధ్యాయులు మరియు విద్యార్థి మధ్య సమన్వయం అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఉపాధ్యాయునికి విద్యార్థి మధ్య పరస్పర చర్య అంటే ఇంటరాక్షన్ అనేది ఇక్కడ జరగడానికి ఛాన్స్. ఉపన్యాస పద్ధతిలో అలాంటిది ఏం లేదండి, సింపుల్గా ఉపాధ్యాయుడు వస్తారు, తన లెక్చర్ వచ్చేస్తాడు, చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. బట్ ఇక్కడ చూసినట్లయితే కొంత ఇంటరాక్షన్ అయితే కలగడానికి ఏదో ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల విద్యార్థులు ఉపాధ్యాయుడు చేయడాన్ని చూసి నేర్చుకుంటాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక డెమోన్స్ట్రేషన్ చూపిస్తుంటాడు. సో కాబట్టి అక్కడ ఉపన్యాస పద్ధతిలో కేవలం వినడానికే ప్రాధాన్యత, ఇక్కడికి వచ్చి చూసినట్లయితే చూడడానికి, చేయడానికి, అదేవిధంగా చేయడం కూడా చేస్తారండి. సో మనకి ప్రదర్శన చేసేటప్పుడు డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు విద్యార్థులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. కొన్ని ఆపరేటర్స్ని పట్టుకోమనో లేకుంటే తీసుకురమ్మనో అరేంజ్ చేయమనో వాళ్ళకి పనులు చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కొంతవరకు నాట్ ఓన్లీ ఫుల్, సో కొంతవరకు సైకోమోటర్ స్కిల్స్ కానివ్వండి, నెక్స్ట్ వినడం కానివ్వండి, కొంత రకమైనటువంటి ఆసక్తి, కుతూహలం, చూడడం, సో ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట.
సో చూసి నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతుల్లో అత్యంత మెరుగైన పద్ధతి, రెండే ఉన్నాయి కదా, ఇంకా మెరుగైన పద్ధతి కాకుండా ఏమవుతుంది. సో ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో మెరుగైన పద్ధతి ఏంటంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఓకేనా, రైట్. సో దీంట్లో ఏంటని చూసినట్టయితే విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని కలిగించి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మనకు అక్కడ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూసినట్లయితే ఉపన్యాసాన్ని ప్రదర్శన జోడించి బోధించే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నానని సెల్బర్గ్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం చేశాడు. సో తను ఒక 3 years పాటు దీనిపైన పరిశోధనలు చేసి మరి ఎన్ని రకాల స్కూల్స్నో మరి ఎన్ని రకాల టీచర్స్నో సో ఈ మెథడ్ చేసేటప్పుడు పరిశీలించేసి ఒక 3 years పాటు అబ్జర్వ్ చేసి సెల్బర్గ్ అనేటువంటి సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ తప్పులు చేస్తున్నారు, ఏ తప్పులు అనేది తను చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఏం తప్పులు చేస్తున్నారు ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో చూసినట్టయితే పరికరాలు సిద్ధంగా ఉంచుకోవడం లేదు, గుర్తుపెట్టుకోండి. పరికరాలు ముందే సిద్ధంగా పెట్టుకోవాలి. ఏదో ఆదరబాదరగా వెళ్ళేసి దొరికిన తీసుకొచ్చి ప్రదర్శన చేయబోయామనుకోండి, మనకి అక్కడ ఫెయిల్ అయిందనుకోండి, బాగుండదు. సో కాబట్టి ప్రదర్శన చేసే ముందు మనకి పరికరాలు చాలామంది సిద్ధంగా ఉంచుకోవట్లేదు. ప్రయోగ లక్ష్యాలు అసలు మనం డెమోన్స్ట్రేషన్ ఎందుకు చేస్తున్నాం అక్కడ, ఓకేనా. ఉదాహరణకు నేను ఒక పటాన్ని తీసుకెళ్ళా, సోషల్ క్లాస్లోకి వెళ్ళాను, దిక్కుల గురించి చెప్పాలి నేను. సో దిక్కుల గురించి చెప్తున్నాను, నేను ప్రదర్శిస్తున్నాను, అట్ ద సేమ్ టైం చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ మనకి ప్రయోగ లక్ష్యాన్ని వివరించలేవు, అక్కడ మనం చెప్పేటువంటి ఉద్దేశం లేదు. అంటే దాని యొక్క లక్ష్యం ఏంటి అనేది పిల్లలకు తెలియకుండా చేసామనుకోండి, వేస్ట్ అయిపోతుంది. అంటే చాలామంది ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే ఇలా చేస్తున్నారు అనేసి సెల్బర్గ్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరుగుతుంది. సో ప్రయోగంలో ఇమిడి ఉన్న ముఖ్య విషయాలపైన విద్యార్థి దృష్టిని కేంద్రీకరించకుండానే ప్రయోగం క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఉదాహరణకు నేను మొక్క యొక్క వేరు వ్యవస్థ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో అసలు మొక్కను తీసుకొచ్చి ఏదో చూపించేసి అలా ముచ్చట పెట్టేసి దాన్ని చూపించి ఇది అని చెప్పేసి, అసలు నేను తెచ్చింది ఎందుకంటే మొక్కలో ఉండేటువంటి వేరు వ్యవస్థ గురించి పిల్లలకి తెలియాలి. తల్లి వేరు అంటే, పిల్ల వేరు అంటే, పీచు వేరు వ్యవస్థ అంటే, పార్శ్వవేర్లు, ఇవన్నీ చెప్పాలి నేను. సో అది ఆ యొక్క లక్ష్యాన్ని పిల్లలకు వివరించకుండానే అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో అలా వివరించలేకపోతున్నారనేసి కూడా సెల్బర్గ్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. పరిశీలనకు తగిన వ్యవధిని విద్యార్థికి ఇవ్వడం లేదు. సో అంటే రపారపా రావడం, క్లోజ్ చేసుకోవడం, డెమాన్స్ట్రేట్ చేయడం, క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అంతే తప్ప విద్యార్థులకు మనకు సరిగ్గా టైం దొరకట్లేదు, ఇవ్వట్లేదు అనేసి చెప్తున్నాడు. అండ్ ప్రదర్శనకు బలం చేకూరే విధంగా నల్ల బల్లను ఇంకో మనకేంటంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ డెఫినెట్గా ఉపాధ్యాయుడు సో ఏదైతే ప్రయోగం చేస్తున్నాడో దానికి సంబంధించిన కీలక అంశాలని, ముఖ్యమైన అంశాలని డెఫినెట్గా బ్లాక్ బోర్డ్ పైన రాయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అలా రాయట్లేదని చెప్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఉపాధ్యాయుడి ప్రశ్నలు అడిగే విధంగా ఉపాధ్యాయుని అంటే ఉపాధ్యాయుని ఏం క్వశ్చన్ చేయొద్దు అన్నట్టుగానే ఉపాధ్యాయుడు సీరియస్గా ఉండడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి విద్యార్థికి అక్కడ కొంత స్వేచ్ఛ అనేది లోపిస్తుంది అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి జనరలైజేషన్ మీద, అన్వయం మీద తగినంత ప్రాధాన్యత ఇవ్వడం. సో మనకు ప్రయోగం చేసినప్పుడు ఏంటి, సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఫర్దర్గా, సో రియల్ లైఫ్లో కావచ్చు, లేదంటే దీని యొక్క సమ్మరైజ్, సో దీన్ని సాధారణీకరించడము అంటాం, ఓకేనా. కొన్ని అంశాలని చెప్పేసి వాటి నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము డిరైవ్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే సాధారణీకరించడంగా చెప్తూ ఉంటాం. ఉదాహరణకు నీళ్ళలో తేరే వస్తువులు, మునిగే వస్తువుల గురించి అనేక డెమాన్స్ట్రేషన్ చేస్తాం. సో అల్టిమేట్గా మనం ఏం చెప్తాం, ఫైనల్గా దాన్ని సాధారణీకరించడం, జనరలైజ్ ఎలా చేస్తామండి, నీటి యొక్క సాంద్రత కంటే వస్తువుల యొక్క సాంద్రత తేలిగ్గా ఉన్నప్పుడు నీటిపైన తేలియాడతాయి అంటే అది జనరలైజేషన్ అంటాం అనమాట, ఓకేనా. సో ఇలా జనరలైజేషన్ చేయడానికి అన్వయం మీద తగినంత ప్రాధాన్యత అది చూస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారు, ప్రయోగం చేస్తున్నట్టు చెప్తూ ఉన్నాడు అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క ఉద్దేశాలు ఏంటి అని చూసినట్లయితే మనకి ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ధర్బర్ మరియు కొల్లెట్ క్రింది సందర్భాల్లో ఉపయోగించవచ్చు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని అనేసి ధర్బర్ మరియు కొల్లెట్ అనేటువంటి సైంటిస్టులు వాళ్ళు విద్యావేత్తలు చెప్పడం జరిగింది, గుర్తుపెట్టు. ఇవి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సమస్యల్ని సృష్టించడానికి దీన్ని ఉపయోగపడుతూ ఉంటాం. అంటే మనం ఒక ప్రయోగానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్స్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం. సో ఇది దేనికోసం చేస్తున్నాం, సో దేనికోసం చేస్తున్నాం, సో ఇది చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఏమై ఉండొచ్చు, ఏమొస్తుండొచ్చు, సో మనం ఏమైనా తప్పులు చేస్తాం. సో ఇలా మనకి ఏదైనా ఒక పర్టికులర్గా ఒక సమస్యను సృష్టించడానికి కూడా మనకి పద్ధతి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమస్యలు పరిష్కరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విషయ నిరూపణ కోసం దీనికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పునః విమర్శ చేయడం, రివ్యూ ఆఫ్ లెసన్స్, ఓకేనా, దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్స్, సో ఇక్కడ నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి. అండ్ సోదాహరణల గురించి సోదాహరణలు ఇవ్వడం అండి. ఉదాహరణలు ఏంటి అని చూసినట్టయితే ఉదాహరణకు పక్షికి ఉదాహరణ చెప్పండి అంటాను, పక్షికి ఉదాహరణ చెప్పండి అంట, ఏమని చెప్తామండి, నెమలి అంటాం, లేదంటే ఇంకా ఏదో చెప్తాం, గద్ద అంటాం, లేదంటే
కాకి అంటాం. ఇవన్నీ ఏమవుతావు అప్పుడు ఉదాహరణలుగా చెప్తాం, ఉదాహరణలు అంటాం వీటిని. సో ఇప్పుడు నేను నెమలి గురించి ఎక్కువగా డిస్క్రిప్షన్ చేశాను. సో ఉదాహరణలో ఒక ఉదాహరణ తీసుకొని దాని గురించి పూర్తిగా వివరించాను. నెమలి అనే ఎగరలేని పక్షి అందంగా ఉంటుంది, చాలా మంచి మంచి కలర్స్ తోటి ఉంటుంది. సో పాముల్ని పట్టుకొని తింటుంది, దాన్ని గుడ్లు పెట్టినప్పుడు దాని దగ్గరికి పోతే మనుషుల్ని కూడా చంపేస్తుంది. ఇలాంటి విషయాలన్నీ చెప్పాను అనుకోండి, దాన్ని సోదాహరణ అంటాం అనమాట, ఇల్లస్ట్రేషన్ అంటాం. రైట్, ఇక్కడ సోదాహరణలు ఇవ్వడం కావచ్చు అండ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే దీనిలో ఈ యొక్క పద్ధతిలో ఉపయోగపడుతూ ఉంటాను. నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కొన్ని సోపానాలు అండి. సో ఏదో బ్లైండ్గా వెళ్ళి చేయకుండా సో పర్టికులర్ స్టెప్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ మనకి ఏంటంటే ఈ ప్రదర్శన పద్ధతి చేయవలసి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. సో మనము ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఈరోజు నేను ఈ క్లాస్లోకి వెళ్ళి ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. సో మరి మనం ఏం చేయాలని చూసినట్టు దాన్ని ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఏదో బ్లైండ్గా వెళ్ళేసి చేతికి దొరికినట్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ పెట్టామనుకోండి, ఏదో పగిలిపోయిందో లేకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేదో వచ్చి, లేకుంటే మనం చేయాల్సిన ప్రయోగాన్ని సూటబుల్గా లేనటువంటి ఒక వస్తువుని తీసుకొచ్చి ఆడపెట్టి, లేదంటే ఆల్రెడీ చెక్ చేసుకోకుండా చేసిన ప్రయోగం ఫెయిల్ అయినట్లయితే ప్రాపర్గా ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా దానికి ముందు మనకి కొంత ప్రణాళిక అనేది, ప్లాన్ అనేది డెఫినెట్గా ఉండాలి. అండ్ మనకు ఆ ప్రయోగం ఉద్దేశం, ఆ లక్ష్యాలు వివరించడానికి పాఠ్యాంశాలు అడగాల్సిన ప్రశ్నలు, చేయాల్సిన ప్రదర్శనలు లాంటి అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దాని ప్రకారం బోధన ప్రణాళిక రచన చేసుకోవాలి. సో అసలు మనం ఎందుకు ఆ ప్రయోగం ఎందుకు చేస్తున్నాం, దాని యొక్క లక్ష్యం ఏంటి, సో ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, విద్యార్థులకు ఏం నేర్పిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం అనేది మనకు కంపల్సరీ బ్రెయిన్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మనం చేసేటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో డెఫినెట్గా క్లాస్ రూమ్లో చేసే కంటే ముందుగా ఖచ్చితంగా దాన్ని ప్రయోగశాల లేదంటే స్టాఫ్ రూమ్లో 1-2 సార్లు సరి చేసుకొని చూడాలి. సో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ప్రయోగం డైరెక్ట్ ఎప్పుడు క్లాస్ రూమ్లో చేయకూడదు. ఎందుకంటే ఫెయిల్ అయిపోయామనుకోండి, సో మనకే అర్థం కాదు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం. సో ఒక రకమైన డిఫెన్స్లో పడిపోతాం. కాబట్టి డెఫినెట్గా ఏ ప్రయోగం అయితే చేయాలో ఆ ప్రయోగాన్ని ఖచ్చితంగా ఒకసారి మనం స్టాఫ్ రూమ్లో కానివ్వండి లేదంటే ల్యాబొరేటరీలో కానీ చేసుకున్న తర్వాత 1-2 సార్లు చేసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళేసి ఆ డెమోన్స్ట్రేషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యాంశ పరిచయం అండి. సో పాఠ్యాంశ పరిచయం అనేది పిల్లలకు చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే సరి అయిన పరిచయం ద్వారా ఇక్కడ పాఠ్యాంశ పరిచయం చేసే ముందు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్న అడగాలండి. కంపల్సరీ విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించేటువంటి ప్రశ్న అడగాల్సి ఉంటుంది. సో మరి ఎలా ప్రశ్నిస్తాము అని చూసినట్లయితే నిజ జీవిత సంఘటనలు కానివ్వండి, లేదంటే ఉదాహరణలు ఇవ్వడం కానీ, లేదా కథలు చెప్పడం కానీ ఇలాంటివి చేసినట్లయితే విద్యార్థికి మనం చేయబోయేటువంటి అంశం ఏదైతే ఉందో, డెమోన్స్ట్రేషన్ ఏదైతే ఉందో దాని మీద అవగాహన ఉందా లేదా అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్, ఇక్కడ చూసినట్టయితే ఉదాహరణకు చెప్తాం. ఉదాహరణకు నేను ద్విదళ బీజాలు, ఏకదళ బీజాల గురించి వివరించాలి పిల్లలకి. సో మరి ప్రీవియస్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది నేను ఎలా తెలుసుకోవాలండి? అడుగుతాను సింపుల్గా. అరే మీరు ఎప్పుడైనా అష్టచెమ్మ ఆడినా, అష్టచెమ్మ ఆడితే మీరు డైస్ లేవు మీ దగ్గర, ఏం తీసుకుంటారు? చింతగింజలు తీసుకున్నారు సార్. చింతగింజలు పగలగొట్టాం. ఎన్ని ముక్కలు అయిందిరా? కరెక్ట్గా 2 ముక్కలు అయింది. ఎస్, అలా వానికి కొంతవరకు అవగాహన ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా నేను ఏంటంటే ద్విదళ బీజాల గురించి తీసుకొని రావడానికి ఛాన్స్ అలాంటిది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ పాఠ్యాంశాన్ని ఆల్రెడీ పూర్వజ్ఞానాన్ని చెక్ చేశాం కదా. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏదైతే లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేట్ మెథడ్లో చెప్దామనుకుంటున్నామో ఆ పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలి విద్యార్థులు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే మధ్యలో ప్రశ్న అడుగుతూ విద్యార్థుల సమస్యలు తీరుస్తూ బోధన జరపాలి. సో బోధన అనేది కంటిన్యూస్గా కాకుండా విద్యార్థులు ప్రశ్నలు సంధిస్తున్నారు, దాన్ని బట్టేసి మనం బోధన జరపాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు చక్కని కంఠస్వరంతో విద్యార్థులకు అర్థమయ్యే సరళ భాషను ఎప్పుడైనా ఉపాధ్యాయుడు కంపల్సరీ సింపుల్గా ఉండేటువంటి లాంగ్వేజ్నే ఉపయోగించాలి అంతే తప్ప సో ఏదో క్లిష్టంగా ఉన్నది, నా దగ్గర ఇంత పాండిత్యం ఉందని చెప్పేసి అలాంటి దాన్ని ఉపయోగిస్తే మనకు ఆ లక్ష్యం అనేది నెరవేరదు. నెక్స్ట్ వచ్చేసి కఠినమైన పదాలను ఎట్టి పరిస్థితిలో కూడా మనము మన యొక్క బోధనలో ఉపయోగించాడు. దెన్ వచ్చేసి ప్రయోగ నిర్వహణ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, నేను స్టెప్స్ చెప్తున్నాను. 1 2 3 4కి వచ్చాం. ఒక్కోసారి ఏం చేస్తానంటే ఇక్కడ నుండి కాదు, ఏం అడుగుతాడని చూసినట్లయితే ఎగ్జామ్లో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఇక్కడ వివరించినటువంటి సోపానాలు లేదంటే స్టెప్స్ ఏవైతేనో వీటిని క్రింది నుండి పైకి అమర్చండి, లేదంటే పై నుండి క్రిందికి అమర్చండి అంటాడు. సో దీంట్లో ఉండే స్టెప్స్లో ఒక 4 5 ఇస్తాడు పైన. సో ర్యాండమ్గా జిగ్జాగ్గా ఇస్తాడు. వాటిని మనం లైన్గా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం మ్యాటరే కాదు, ఈవెన్ హెడ్డింగ్స్ మీద కూడా ఫోకస్డ్గా ఉండండి. రైట్, ప్రయోగాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలి. ప్రయోగం పాఠ్యం ఉద్దేశాలను లక్ష్యాలని పూరించేలా ఉండాలి. ఎటువంటి పరిస్థితులను ప్రయోగం విఫలం కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రయోగం ఎలా ఉండాలండి? మనం చెప్పేటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే దిశగా ఉండాలి. ఓకేనా?
సో విద్యార్థులకు దిక్కులు అంటే ఏంటో నేర్పాలి ఇప్పుడు నేను, ఓకేనా. సో దిక్కులు అంటే ఏంటో నేర్పాలన్నప్పుడు నేను ఒక దిక్సూచిని తీసుకెళ్తాను, లేదంటే ఒక అయస్కాంతాన్ని తీసుకెళ్తాను, లేదంటే ఒక మ్యాప్ని తీసుకెళ్తాను. సో ఇలా తీసుకెళ్ళి దాని గురించి వివరిస్తూ ఉంటాను. సో నా ఉద్దేశం నెరవేరినట్టే కదా. నేను విద్యార్థికి లక్ష్యాలు ఏంటో అంటే దిక్కులు ఏంటో నేర్పాలి. సో అది నా పాఠ్యాంశం యొక్క లక్ష్యం. సో నేను చేసిన డెమాన్స్ట్రేషన్ సూటబుల్గా ఉందా, ఉన్నట్లయితేనే అది ప్రాపర్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రయోగం అనేది విఫలం కాకూడదు. మనం ఆల్రెడీ 2 times చెక్ చేసుకుంటాం కదా, ఎందుకు విఫలం అవుతుంది, ఒక్కోసారి విఫలం కూడా అవుతూ ఉంటుంది అలా. సో అలా అయినప్పుడు ఏంటంటే ఉపాధ్యాయుడు ఎందుకు విఫలమైంది, ఎక్కడ విఫలమైంది అని విద్యార్థులు క్వశ్చన్ చేయాలి, ప్రోబ్ చేయాల్సి ఉంటుంది. ప్రోబింగ్ కంపల్సరీ ఆసక్తి రేకించే విధంగా క్వశ్చన్లు అడగాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే రైట్. ప్రయోగం సరళంగా వేగంగా పూర్తయ్యేటట్టుగా ఉండడం. ఇక్కడ చూడండి మనకి ప్రయోగం గురించి ఇచ్చాడు కదా. సో ఇక్కడ నుంచి కొన్ని క్వశ్చన్లు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. సో ప్రయోగం ఎలా ఉండాలి, సరళంగా ఉండాలి, వేగంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వేగంగా ఎందుకు ఉండాలంటున్నామండి, 45 minutes పీరియడ్లో మనకు అది ఇది రెండు కూడా కంప్లీట్ కావాలి. కాబట్టి ఎప్పుడైనా ప్రయోగం సరళంగా వేగంగా ఉండేటట్టుగా, వేగంగా పూర్తయ్యేటట్టుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నల్లబల్ల పని. నల్లబల్ల పని అంటే బ్లాక్ బోర్డ్ పని అండి. బ్లాక్ బోర్డ్ పైన కంపల్సరీ ఆ పాఠానికి సంబంధించిన సమాచార సూత్రాలు ఏమేమి రాయాలి బ్లాక్ బోర్డ్ పైన అది కూడా గుర్తుపెట్టుకోండి. సూత్రాలు, సత్యాలు, భావనలు అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన పద్ధతులు, విధానాలు, దత్తాంశాలు, ఫార్ములాలు, చిత్రాలు నల్లబల్ల పైన రాయాల్సి ఉంటుంది. ఏమేమి రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాతబల్ల పని ఉపాధ్యాయుని సామర్థ్యానికి సూచిక. రాతబల్ల పని ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యానికి సూచికగా చెప్పుకోవచ్చు, ఓకేనా. అండ్ చూద్దాం ఇంకా రైట్. నల్లబల్ల పైన ఏమేమి రాస్తాం మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ చూసినట్టయితే 6th వచ్చేసి పర్యవేక్షణ. పర్యవేక్షణ అంటే విద్యార్థులందరినీ భాగస్వాములు అయ్యేచా అంటే కొంచెం ఇంపాసిబుల్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక డెమాన్స్ట్రేషన్లో క్లాస్లో ఒక 60 మంది 40 మంది అనుకోండి, ఇంపాసిబుల్. అందరినీ భాగస్వాములుగా చేయాలంటే, అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టుగా ఉపాధ్యాయుడు చేయాలంటే కొంతవరకు ఇంపాసిబుల్. బట్ ఏంటంటే తక్కువ మంది ఉన్నప్పుడు కంపల్సరీ విద్యార్థులందరినీ కూడా పార్టిసిపేటట్టుగా చూడాలి. సో విద్యార్థులు తాము సొంతగా నోట్స్ రాసుకునేలా నల్లబల్ల పైన ముఖ్యాంశాలను చిత్రాలను గీయాల్సి ఉంటుంది. అండ్ పర్యవేక్షణ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పర్యవేక్షణ ఎంత బాగుంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంత బాగా విజయవంతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో పర్యవేక్షణ ఎంత బాగా ఉంటే అంత విజయవంతం అవుతుంది అనేసి పాయింట్ ఉంది, కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ మంచి ప్రదర్శనకు ఎలాంటి లక్షణాలు ఉండాలని చూద్దామండి ఇక్కడ. సో ఇప్పుడు చెప్పుకున్నట్టే ఫస్ట్ వచ్చేసి ప్రణాళిక రచన తయారీ ఉండాలి. సో ముందే అక్కడ ప్రణాళిక చేసుకొని అక్కడ ఏమేమి సమస్యలు వాటిని మొత్తం కూడా ముందే పసిగట్టేటట్టుగా ఆ సమస్యలను అక్కడే పరిష్కరించేటట్టు చూసుకోవాలి ముందే, ప్రయోగానికంటే ముందే. సో కాబట్టి అలాంటి డెఫినెట్గా ప్రణాళిక రచనను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముందుగా ఎంత ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా తరగతి గదిలో ఆ ప్రయోగం విఫలం అవుతూ ఉండొచ్చు. అలా విఫలమైనప్పుడు ఏంటంటే ఈ ప్రయోగం ఎందుకు రాలేదు, ఎక్కడ పొరపాటు జరిగిందో గమనించండి అనేసి విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేటువంటి ప్రశ్నల్ని ఉపాధ్యాయుడు సంధించవలసి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అలా విద్యార్థులను ప్రేరేపించాల్సి ఉంటుంది. అరే ఎందుకు ఫెయిల్ అయింది ఈ ప్రయోగం, సో ఎక్కడ తప్పు చేశాము, సార్ ఇక్కడ చేశారు. సో వాళ్ళంతటా వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, సో ఇలా విఫలమైనప్పుడు వెంటనే ఏదో డిసప్పాయింట్ అయ్యి అండ్ అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినా అనుకోండి, విద్యార్థుల ముందు చాలా అదిగా అయిపోతారు ఉపాధ్యాయుడు. కాబట్టి ఖచ్చితంగా ఎందుకు ఫెయిల్ అయింది మనకు కూడా క్యూరియాసిటీ, అరే నేను అక్కడ చేశాను బాగానే వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనే క్యూరియాసిటీ ఉపాధ్యాయునితో పాటు విద్యార్థులు కూడా రేకెత్తించే విధంగా ఉండాలన్నమాట, ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి లక్ష్యాలు అనేవి చాలా స్పష్టంగా ఉండాలి. ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఈ ప్రయోగం ఎందుకు చేయాలనుకున్నామని దానిపైన ఖచ్చితమైన స్పష్టత అనేది మనకి ఉపాధ్యాయునికి ఉండాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ వేగలు పెంపొందించే విధంగా లక్ష్యాలు నెరవేరే విధంగా ప్రయోగాలు అనేది చేయవలసిన ప్రయోగం అనేది క్రమబద్ధంగా ఉండాలి, ఓకేనా. అండ్ దృష్టి స్పష్టత అంటే మనం ఏదైతే డెమాన్స్ట్రేషన్ చేద్దాం అనుకున్నామో విద్యార్థులు ఇంత హైట్లో ఉంది బెంచ్, సో దానికంటే కొంచెం హైట్లో ఉండాలి. సో ఆ హైట్లో ఉన్న దానికంటే క్రిందికి ఉన్న వెనక ఉన్న విద్యార్థులకు కనిపించదు. కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం ఎత్తులా ఉండేలా ఆ యొక్క ప్రయోగం ఏదైతే డెమాన్స్ట్రేట్ చేస్తున్నామో అది కొంచెం ఎత్తులో ఉండేటట్టుగా జాగ్రత్త ఉండాలి. సో గాలి వెలుతురు బాగా సోకాల్సి ఉంటుంది. అండ్ విద్యార్థుల సహకారం ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా, విద్యార్థుల యొక్క సహకారం కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే విద్యార్థుల్ని ఎలా మనం వాళ్ళ దగ్గర నుండి ఎలా వాళ్ళని పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు దీంట్లో అని చూసినట్లయితే ప్రయోగ పరికరాల సేకరణ అంటే డేంజరస్గా లేనప్పుడు మాత్రమే విద్యార్థులకు ఆ ప్రయోగానికి సంబంధించిన పరికరాలు సేకరణ. ఉదాహరణకు నేను మొక్కల్లో ఉండేటువంటి వివిధ రకాల పత్రాలు వాటి షేప్లు పత్రంలో ఉండేటువంటి అంశాలు చెప్దాం అనుకున్నాను. సో లేకుంటే పత్రాల్లో వైవిధ్యం గురించి అంటే రకరకాల పత్రాలు ఎన్ని సైజులతో ఉంటాయి, ఎన్ని ఆకారాలతో ఉంటాయి, దాని అంచె ఎలా ఉంటుంది, దాని కొన ఎలా ఉంటుంది, వీటి గురించి వివరించాలనుకున్నాను. సో అప్పుడు ఏంటి విద్యార్థులను ఇన్వాల్వ్ చేయొచ్చు ఈజీగా కదా.
అరే మీ ఇంటి దగ్గర 2 రకాలు, మీ ఇంటి దగ్గర 2 రకాలు పట్టుకున్నాను చూద్దామనేసి. సో అప్పుడు ఏంటి, ప్రయోగ పరికరాల సేకరణ వాళ్ళతో చేయించవచ్చు, నమూనాల తయారీ కావచ్చు, చిత్రపటాల తయారీ కావచ్చు, ప్రయోగ నిర్వహణలో నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ రికార్డ్ చేయడం కావచ్చు, ఫలితాలను రాబట్టడంలోను సాధారణీకరణాలు రూపొందించడం చాలా క్లిష్టమైనటువంటి పని. సో ఇలాంటి అంశాల విద్యార్థుల సహకారం తీసుకొని వారి యొక్క భాగస్వామ్యాన్ని కూడా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ పరికరాల యొక్క అమరిక గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కీ పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రయోగానికి పనికి వచ్చే పరికరాలను ఎడమ చేతి వైపున ఈ ప్రయోగం చేస్తున్నాను. సో ప్రయోగానికి పనికి వచ్చే పరికరాలు ఎక్కడ ఉండాలి మనకి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇంపార్టెంట్ పాయింట్. సో మన రైట్ సైడ్ ఏముంటాయండి, ప్రయోగానికి ఆల్రెడీ చేసి ఉపయోగించిన వాటిని రైట్ సైడ్, అంటే రైట్ సైడ్ మనం తీసేయాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంది. ప్రయోగానికి అవసరమైనటువంటి పరికరాలు ఎటువైపు పెట్టుకోవాలంటే రైట్ సైడ్ అనుకుంటాం, ఎందుకంటే ఇలా ఉంటాం రైట్ సైడ్ తోటి ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి రైట్ సైడ్ పెట్టుకోవాలనుకుంటాం. బట్ ఇక్కడ అది తప్పు. ప్రయోగానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఎడమవైపు ఉండాలి. రైట్ సైడ్ వచ్చేసి ఆల్రెడీ ప్రయోగం తర్వాత వినియోగించినటువంటి పరికరాలు ఏవైతేనో కుడివైపున పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పరికరాలు ఏ విధంగా ఉండాలంటే, సో మనం ఒకటే డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం క్లాస్ మొత్తానికి కదా. సో కాబట్టి అంటే మ్యాక్సిమం ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే చాలా పెద్దగా ఉండే వాటిని తీసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఒకటి పరికరం పట్టుకొచ్చాను, ఏదో గ్లాస్ ఐటమ్ పట్టుకొచ్చాను, ఏంటి టెస్ట్ ట్యూబ్ పట్టుకొచ్చాను, ఏదో ప్రయోగం చేద్దాం అనేసి. ఓకేనా. సో అది పగిలిపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంది, నా క్లాస్లో నేను చేస్తున్నాను పగిలిపోయింది, సో చేయి జారింది, లేకుంటే ఎక్కువ హీట్ చేస్తున్నాడు పగిలిపోయింది, సో లేదంటే ఏదో అక్కడ లోపల రియాక్షన్ జరిగి మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది, అనుకున్న రిజల్ట్ పిల్లలకు చూపించలేకపోతున్నాను. అప్పుడు పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే ముందుగానే అదనంగా ఒక పరికరాన్ని రెడీగా పెట్టుకోవాలి. అవకాశం ఉంటే ఖచ్చితంగా ముందే ఆ పరికరాన్ని ఇంకొక 2 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదనపు పరికరాలని సిద్ధంగా ఉంచుకోవాలి. మొత్తం ఒకేసారి విద్యార్థులు ముందు ఉంచకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రయోగంలో ఉపయోగించే పరికరాలను మొత్తం ఒకేసారి విద్యార్థుల ముందు ఉంచకూడదు. సో ఉదాహరణకు నా ప్రయోగంలో ఒక 10 పరికరాలు అవసరమవుతున్నాయి. ఫస్ట్ స్టెప్లో ఒక 2-3 అవసరమవుతాయి. సో 2-3 మాత్రమే అక్కడ ఉండాలి, మిగిలిన మొత్తం కూడా క్రింద ఉండాలి. సో మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం వాటిని బయట తీయాలి. ఎందుకు అంటున్నారు ఇలా అంటే, అన్నీ అక్కడ పెట్టామనుకోండి, సో అది ఒకసారి ఇది మొత్తం చూస్తూ ఉంటారు పిల్లలు, ఇంకా సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా మనకు ఏది ముందు ఏది తర్వాత ఉపయోగించాలని కొంచెం క్లమ్జీ, కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఏ పరికరాలను ఉపయోగించో వాటిని మాత్రమే అందుబాటులో పెట్టుకోవాలి, మిగిలిన మొత్తం కూడా హైడ్ చేసేయాలి, అవసరమైన మాత్రం వాటిని బయటికి తీయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా కీ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రత్యామ్నాయ ఉపకరణాలు. సో ఇన్ కేస్ అనుకోకుండా పగలన విరగడం లాంటివి చేసినప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే వాటిని వాడవలసి ఉంటుందనేసి చెప్తూ ఉన్నాం మనకిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుని కౌశలం, రైట్, ఇక్కడ అవసరం లేదు ఇంకా. నెక్స్ట్ నల్లబల్ల ఉపయోగం ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. నల్లబల్ల పైన మనం సూత్రాలు కానీ, ఫార్ములాలు కానీ, సిద్ధాంతాలు కానీ, సో ప్రయోగ ఉద్దేశాలు, లక్ష్యాలు, పరీక్షా విధానం, ఇవన్నీ కూడా మనం అక్కడ నల్లబల్ల పైన రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ, నెక్స్ట్ ప్రయోగాల ఎంపిక. విద్యార్థులకు ఒక సమస్య సృష్టించి దానికి వారే పరిష్కార మార్గాల్ని వెతుక్కునేలా ఉండాలి. సో హైలీ ఇంపాసిబుల్ అండ్ యాక్చువల్గా ఇది, బట్ అలా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. అండ్ పాఠ్యపుస్తకాల్లోని ప్రయోగాలతో పాటు నిత్య జీవితాలకు సంబంధమైన ప్రయోగాల్ని ప్రదర్శించాలి. సో అప్పుడు ఏంటంటే వాడికి ఆల్రెడీ ఫెమిలియర్గా ఉన్నటువంటి ప్రయోగం ఏంటంటే చాలా ఈజీగా గుర్తుపడుతుంటాడు, చాలా ఈజీగా అంటే ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఫెమిలియర్గా నిత్య జీవితంలో సంబంధం ఉన్న ప్రయోగాన్ని చేయవలసి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసి వాతావరణం, ఋతువుల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం, నెక్స్ట్ వచ్చేసి ఋతువులు, అంటే మనం చేసేటువంటి ప్రయోగం మనకు అంటే అక్కడ అవైలబుల్గా ఉండేటువంటి, ఉదాహరణకు మెత్త మొక్కలు ఉండే పుష్పాన్ని వివరించాలి. ఏ కాలంలో ఎండాకాలం దొరుకుతాయా, దొరకవు కదా, వర్షాకాలంలో బాగా ఉంటాయి. కాబట్టి అప్పుడు మన వాతావరణం దృష్టిలో పెట్టుకొని అక్కడ దొరికేటువంటి వనరులను మనం సద్వినియోగం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకేంటంటే ఋతువులు సమయానికి అనుకూలంగా సో అంటే వాతావరణ పరిస్థితులు మనకేంటంటే అక్కడ అనుకూలంగా ఉదాహరణకు బాష్పోత్సేకం ప్రయోగం చేయాలనుకున్నాం. ఏ టైంలో చేయాలండి, ఎండ బాగా ఉన్న టైంలో చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు సూర్యుడి నుంచి వచ్చే పారదర్శక కాంతిని బేస్ చేసుకొని నీడల గురించి వివరించాలి, సూర్యకాంతిని బేస్ చేసుకొని. సో అప్పుడు ఏంటంటే ఎండ ఉండాలి కంపల్సరీ. ఓకేనా. సో అక్కడ ఉండేటువంటి వాతావరణం, ఋతువులకు అనుగుణంగా మన ప్రయోగాల ఎంపిక అనేది జరగాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు ముందే చెప్పకూడదు. ఇంపార్టెంట్. ఫలితాలను ఎట్టి పరిస్థితులు కూడా విద్యార్థులకు ముందే చెప్పకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. విద్యార్థులు తమంతట తాముగా పరిశీలించి తెలుసుకునే విధంగా మన ప్రయోగం చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది కూడా కొంతవరకు ఇంపాసిబుల్. బట్ ఏంటంటే క్యూరియాసిటీ ఉంటే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ప్రదర్శన సరళంగా ఉండి మరీ ఎక్కువ సమయం తీసుకోకూడదు. సో ప్రదర్శన ఎప్పుడు కూడా సరళంగా ఉండాలి అండ్ తక్కువ సమయం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రదర్శన ఎప్పుడు కూడా తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యేటట్టుగా ఉండాలి.
ఓకేనా, వెంటనే ఫలితాలు ఇచ్చే విధంగా ఉండాలి. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ప్రయోగం సరళంగా ఉండాలి, వెంటనే ఫలితాలు ఇచ్చేదిగా ఉండాలి, అండ్ తక్కువ సమయంలో చేసే విధంగా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి బోధన ప్రయోగం రెండు కూడా కోఆర్డినేషన్ తోటి జరగాలండి. మనం ఏదో చెప్తుంటాం, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందనుకోండి, ఆగమైపోతాం. సో కాబట్టి బోధన ప్రయోగం రెండు కూడా కోఆర్డినేటివ్ మేనర్లో జరుగుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడో పాఠం చెప్పేసి దాని సంబంధించిన ప్రయోగం ఈరోజు చేయించామనుకోండి, నెల రోజుల క్రితం, పిల్లవాడికి గుర్తుండదు. సో కాబట్టి ఏం చేస్తున్నామనే తెలియదు. కాబట్టి వెంటనే మనకు ఆ లెసన్ నిన్న చెప్పామా, ఈరోజు చేస్తున్నామా, లేదంటే ఈరోజు చెప్పుకుంటూ ఈరోజు చేస్తున్నాం, అలా ఉండాలి తప్ప మనకి ఎక్కువ అనేది గ్యాప్ అనేది ఉండకూడదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి విషయాలు పుస్తకంలో రాసుకునే విధంగా ఉండాలి, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కీ పాయింట్. సో ఎప్పుడైనా ప్రయోగం విద్యార్థుల స్థాయికి తగ్గట్టే ఉండాలి. అంతకు మించి తక్కువ ఉన్నా ఇంట్రెస్ట్ చూపించారు, లేదంటే ఎక్కువ స్టాండర్డ్ ఉన్నా కానీ ఇంట్రెస్ట్. ఇప్పుడు 10వ తరగతి పిల్లవాడికి కోడి అంటే ఇలా ఉంటుందిరా, జింక ఇలా ఉంటుందని చెప్పామనుకోండి, వాడు నవ్వుతాడు. సో కదా, వాడి స్టాండర్డ్కి ఏది ఉంటుందో అది ఉండాలి. రైట్. జింకలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ ఈ రకంగా ఉంటుందిరా, జీర్ణ వ్యవస్థ ఇన్ని రకాలుగా ఉంటుంది. సో నెమరు వేసేటప్పుడు ఎలా చేస్తుంది అది. సో ఇలాంటివి చెప్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట కదా. సో కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల స్థాయికి అనుకూలంగా వారికి తగినట్లుగా ఉండాలి. అండ్ మంచి ప్రదర్శన జరగాలంటే ఏం కావాలి అని చూసినట్టయితే, మంచి ప్రదర్శన గది కావాలి, సామాగ్రి పరిమాణంలో పెద్దగా ఉండాలి, తరచుగా ప్రశ్న అడగాలి, విద్యార్థులు తరచుగా ప్రశ్న అడగాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అయినరా లేదనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రధానమైన అంశాల మీద ఎక్కువ చర్చలు పెట్టాలి. నెక్స్ట్ ప్రయోగాలు పరిశీలన దత్తాంశాలు లాంటివి తగిన సమయం ఉండాలి. సో ఇలా మనకి విద్యార్థులకు అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. అండ్ ప్రత్యామ్నాయ పరికరాలను ఉపయోగించవలసి ఉంటుంది. ఏమైనా పగిలిపోయినప్పుడు పెద్ద నల్లబల్ల కంపల్సరీ ఒకటి ఉండాల్సి ఉంటుంది. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, సమయాన్ని ధన వ్యయాన్ని తగ్గించవచ్చు. అంతే కదా, తక్కువ టైంలో ఎక్కువ మందికి మన డెమోన్స్ట్రేషన్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ విద్యార్థులు మనకి ఏంటంటే ఈ యొక్క ఆసక్తిని కానివ్వండి, ఆలోచన కానివ్వండి, పరిశీలన శక్తిని కానీ వీటన్నిటి కూడా పెంపొందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో పాఠ్య బోధన అభ్యాసంలో పాల్గొనే అవకాశం విద్యార్థులకు కలుగుతుంది. ఇది మానవ వైజ్ఞానిక సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటుంది. అండ్ మూర్త భావనలు కలుగుతాయి. సో ఉదాహరణకు చూద్దాం, ఇక్కడ మనకి ఏనుగునంత పట్టుకరాలేం కానీ, సో ఒక జింక మోడల్ని తీసుకొచ్చామండి, లేకుంటే ఒక బ్రెయిన్ మోడల్ని చూపించాలి పిల్లలకి. ఓకేనా. సో మన బ్రెయిన్ ఇలా ఉంటుందిరా, ఇలా ఉంటుంది, ఇలా ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి, ఈ సైజులో ఉంటుంది అని చెప్పామనుకోండి, విద్యార్థులకు మనకి అర్థం కాదు, మనకి ఇమాజినేషన్ చేసుకోలేడు దాన్ని. సో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత చేసుకోగలుగుతాను, తర్వాత అయితే చిన్నపిల్లలే చేసుకోవాలి. సో వానికి అదే ఒక బ్రెయిన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజులో ఉండే తీసుకొచ్చి చూపించామనుకోండి, వాడు రియల్గా ఇలా ఉంటుంది అనేటువంటి ఒక కాంక్రీట్ భావన అనేది, కాంక్రీట్ కాన్సెప్ట్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటుందండి. శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి పద్ధతిలో ఈ పద్ధతిలో చూసినట్టయితే మనకు శిక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది. లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. రైట్. ఇక్కడ ఈ పద్ధతిలో ముఖ్యంగా ప్రయోగ పరికరాలు చాలా ఖరీదైనవిగా, నెక్స్ట్ అదేవిధంగా అరుదుగా లభించేటప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనా. సో ఖరీదైన పరికరాలు, ఉదాహరణకు మైక్రోస్కోప్ ఉంది. సో మైక్రోస్కోప్ లేకుంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ గురించి చెప్పాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామండి, తలా ఒకటి కొనకరాలేం కదా, అసలు మనకే అది ఛాన్స్ లేదు. సో లేదంటే ఏదో కాస్ట్లీ ఐటమ్, ఇంకేదో మామూలుగా మైక్రోస్కోప్లనే కాస్ట్లీ మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నాం, తలా ఒకటి అయితే ఇవ్వలేం కదా. సో అప్పుడు అలాంటి సందర్భంలో ఏంటంటే మనకి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ప్రయోగంలో అపాయాలు సంభవించడానికి అవకాశం ఉన్న సందర్భం ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి 3 పాయింట్స్ కూడా. ప్రయోగంలో ఇన్ కేస్ అపాయం అంటే ఫైర్ వస్తుంది, లేదంటే యాసిడ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఒక బ్లాస్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, లేకుంటే ఏదైనా పగలటానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఉపాధ్యాయుడి దగ్గర నుండి చేయించవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రయోగంలో చిక్కులు ఇబ్బందులు ఎక్కువగా ఉన్న సందర్భంలో, సో కాంప్లెక్స్గా ఉండే జనరల్గా అలాంటి ప్రయోగాలు ఎన్నుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఈ పద్ధతిని పాటించవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమైన సందర్భాల్లో, సో ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ కావాలి ఆ ప్రయోగం చేయాలంటే, అలాంటి సందర్భంలో కూడా మనం సో ఈ 4 పాయింట్లు చెప్ప 4 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ పద్ధతి ఉపయోగించండి, క్రింది అంశాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. వీటినండి ఇక్కడ ప్రత్యేక నైపుణ్యాలు కావాలి, ప్రయోగంలో అపాయం ఉన్నప్పుడు, నెక్స్ట్ ప్రయోగ పరికరాలు ఖరీదైనప్పుడు, రేర్గా లభించే సందర్భంలో ఖచ్చితంగా మనం లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేట్ మెథడ్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రత్యక్ష పరిశీలన ద్వారా జ్ఞానం రైట్ వదిలిపెట్టేస్తాం. నెక్స్ట్ దీనిలో లోపాలు ఏంటి అని చూసినట్టయితే, లెర్నింగ్ బై డూయింగ్ అనేది కంప్లీట్గా దూరం అండి. అంటే కంప్లీట్గా అంటే 100% అని కాదు, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ఇక్కడ కాదు, ఎందుకంటే ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటాడు కాబట్టి. ఓకేనా. చూడడమే కానీ తామంతట తాము చేసేటువంటి అవకాశం అయితే ఇక్కడ లేదు. ఉపాధ్యాయుడు ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను తెలపవచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఫలితాలు యాక్చువల్ మనం చెప్పకూడదు, బట్ ఏమవుతుంది, ఉపాధ్యాయుడు ఉన్నటువంటి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి దాని యొక్క రిజల్ట్ తనే చెప్పేసి వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా. ఉపాధ్యాయుడు ఒక భాష ఒక్కోసారి క్లిష్టంగా ఉంటే అర్థం కావచ్చు. ఈ పద్ధతి వల్ల విద్యార్థులు హేతువాద శక్తి సక్రమంగా వృద్ధి పొంది పూర్తి శాస్త్రీయ ఆలోచించి స్వయంగా పరిశీలించడం తగిన అభ్యాసం లభించదు.
సో పూర్తిగా శాస్త్రీయ అభ్యసనం జరగాలంటే తనంతట తానుగా పరిశోధన చేసి తనంతట తాను ప్రయోగాలు జరిపినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో తరగతి గది పరిమాణం విద్యార్థుల సంఖ్య ప్రదర్శన విజయవంతం మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇది కూడా. సో ప్రదర్శన ఎప్పుడు విజయవంతం, తరగతి గది పరిమాణం ఏదైతుందో ఆప్టిమమ్గా ఉండాలి. సో ఒక 20 మందో 25 మంది ఉన్నట్టు సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఒక 70-80 మంది అనుకోండి అట్టర్లీ ఫ్లాప్ అవుతూ ఉంటాం. అండ్ విద్యార్థుల సంఖ్య, సో ఇలా మనకి 2 అనేవి మనకి ప్రదర్శన విజయవంతం లేదవుతుందని బేస్ చేసుకొని ఉంటుంది. ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు. సో విద్యార్థుల మానసిక శారీరక స్థాయిలకు ప్రాముఖ్యత ఇవ్వడం కుదరవు. శిశు కేంద్రీకృత పద్ధతి కాదు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపయోగించిన సందర్భాలేంటి, ఎక్కడ దీన్ని ఉపయోగించవచ్చు అని చూసినట్లయితే తరగతి గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళని గ్రూపులుగా విభజించి ఈ పద్ధతిని వినియోగించుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ సమస్యలు సృష్టించడానికి అదేవిధంగా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, సమస్యలు సృష్టించడానికి అదేవిధంగా పరిష్కరించడానికి ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒక దృగ్విషయాన్ని, ఒక ఫినామినన్ని వివరించడానికి, టు ఎక్స్ప్లెయిన్ అండ్ ఫినామినన్. సో వీ కెన్ యూజ్ దిస్ లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేట్. అండ్ సిద్ధాంతాలను అన్వయించి చూడడానికి, గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతాలు చెప్పడానికి లెక్చర్ మెథడ్, సిద్ధాంతాలను అన్వయించి చెప్పడానికి వచ్చేసి లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి కొత్త పరిశోధనలకు సమస్యలను ఎంచుకోవడం కోసం లేదంటే రూపొందించుకోవడం కోసం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కొత్త పరిశోధనలకు సమస్యలు, ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడగకపోవచ్చు అండి. సో దాన్ని అప్లై చేసి అడుగుతాడు కాబట్టి మీరు అప్లికేషన్ మోడ్లో ఆలోచించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రయోగంలో చిక్కులు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని అనుసరం. ప్రయోగం ఆల్రెడీ చెప్పుకున్నాం, చిక్కులున్నా ఇబ్బందులున్నా అపాయం జరిగేందున లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ బాగా కాస్ట్లీ ఉన్నా రేర్గా లభించిన నైపుణ్యం ఎక్కువగా అవసరం ఉన్నా ఖచ్చితంగా ఈ పద్ధతిని మనం ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. సో కంపల్సరీ గుర్తుపెట్టు. సో కొన్ని పదార్థాలు వస్తున్న అధిక అపాయం పొంచి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. రైట్. నెక్స్ట్ వచ్చేసి సరిగ్గా వినియోగించే ప్రాణాపాయం కూడా కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణకు పొటాషియం సైనైడ్ ఉంది, లేదంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మనకి ఏంటంటే ఈ యొక్క లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడే బెటర్గా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఉత్పత్తి తక్కువగా ఉండి కొద్ది సంఖ్యలోనే తయారు చేయబడే కొన్ని పరికరాలు వినియోగించవలసి వచ్చినప్పుడు ఈ పద్ధతి అనుసరించడం. ఓకేనా. సో మనకి రేర్గా లభించినప్పుడు, సో అలాంటి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మనకి ఈ పద్ధతి, అతి ఎక్కువ ఖరీదైన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లాంటి పరికరాలను వినియోగించవలసి వచ్చినప్పుడు ప్రదర్శన పద్ధతి తప్పనిసరి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకు మైక్రోస్కోప్ అనుకోండి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనుకోండి, ఖచ్చితంగా ఈ పద్ధతి ఫాలో కావాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా విజిటింగ్ ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళామనుకోండి, సో మనతో పిల్లలు కూడా డెఫినెట్గా అక్కడ ఉండేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దాని గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అప్పుడు లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేట్ మెథడే ఫాలో కావాల్సి ఉంటుంది. రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఉపన్యాస పద్ధతి అండ్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇవి రెండూ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులుగా చెప్పుకుంటుంటాం. ఖచ్చితంగా దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏవైతే అండర్లైన్ చేశానో ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. సో నాకు ఇదంతా పీడిఎఫ్ తీసి పెట్టడం చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే దీన్ని పీడిఎఫ్ చేయాలంటే ఏమైనా జేపీజీ ఫార్మాట్లు ఉంటాయి, వాటిని పీడిఎఫ్ కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసి గూగుల్ డ్రైవ్లో చేయాలి, గూగుల్ డ్రైవ్ నుంచి నాకు కాపీ చేసుకోవాలి, కాపీ చేసుకొని మళ్ళీ దాన్ని పర్మిషన్ ఇచ్చుకోవాలి, నేను మళ్ళీ దాన్ని తీసుకొని డిస్క్రిప్షన్లో పెట్టాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటప్పుడు ఏదైతే కీ పాయింట్స్ ఉంటే కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. చాలా స్లోగానే చెప్తున్నాం. రైట్. ఎప్పుడైనా మెథడ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్లికేటివ్ మోడ్లోనే చదవండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి, బట్టి పట్టకండి, మనం ఎగ్జామ్లో క్వశ్చన్ చేయడానికి రాదు. రైట్. సో దిస్ ఇస్ అవర్ టుడే సెషన్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.